గెయినింగ్ ఆఫ్ నాలెడ్జ్ వేరు, నేర్చుకున్న విషయాన్ని ట్రాన్స్ఫర్మేషన్ జరగడం వేరు. నాలెడ్జ్ అందరి దగ్గర ఉంటుంది, బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ డిఫరెంట్. సో చిన్న స్టోరీ చెప్తాం, మీ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఒక 8 సంవత్సరాల బాలిక వాళ్ళ తాతయ్య పక్కన కూర్చొని, సోఫాలో కూర్చొని, ఆరు బయట కూర్చొని ఉంటే, ఆ రోడ్డు వెంబడ చాలా మంది, ఆ విలేజెస్ లో ఉన్న చాలా మంది పెద్దలు చిన్నలు అందరూ కూడా తను రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు తాతయ్యని, గ్రాండ్ ఫాదర్ ని. సో తన డౌట్ వస్తుంది, ఏంటి తాతయ్య నీవేంట, ఎందుకు ఇంత రెస్పెక్ట్? ఈవెన్ మన ఊరు కర్ణం గారు జమీందార్ గారు కూడా, ఇది ఒక 60 years బ్యాక్ నేను చెప్తున్నది. ఇది మన ఊరు జమీందార్ గారు కూడా మీరంతా అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఏంటి మీరేంటి ఇంత గ్రేట్ పొజిషన్ ఏంటి మీకు, మీరంతా ఎందుకంత రెస్పెక్ట్ అని అడుగుతారు. అప్పుడు వాళ్ళ తాతయ్య చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఏమ్మా నాకు ఇస్తున్న రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది నన్ను చూసి కాదు, నా హోదా చూసి కాదు, నా స్టేటస్ చూసి కాదు, నా ఏజ్ చూసి అంతకన్నా కాదు. ఓన్లీ వాళ్ళు నాకు ఇస్తున్న రెస్పెక్ట్ ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం, ఎడ్యుకేషన్, నా యొక్క సంస్కారం. అవునా తాతయ్య, అంత నాలెడ్జ్ అంత జ్ఞానం ఉంటే, అంత సంస్కారం ఉంటే ఇంత రెస్పెక్ట్ ఇస్తారా తాతయ్య, డబ్బులతో పని లేదా అంటే, డబ్బులతో పని లేదమ్మా, సంస్కారం జ్ఞానం కనుక మన దగ్గర ఉంటే డెఫినెట్లీ ఎవరివన్ షుడ్ రెస్పెక్ట్ అస్ అని చెప్తాడు అనమాట. అయితే నాకు కూడా జ్ఞానం కావాలనుకుంటే తాతయ్య మరి ఏం చేయాలి అని అంటుంది. అప్పుడు ఆ ఆ బాలికను, సరేమో నువ్వు నాతో పాటు ప్రతిరోజు లైబ్రరీకి వచ్చేసి నీకు పుస్తకాలు ఇస్తాను, పుస్తకాలు చదువుకో, నీకు మంచి జ్ఞానం వస్తుందని చెప్తాను. సరే తాతయ్య నీతో పాటు నేను ప్రతిరోజు లైబ్రరీకి వస్తా అని చెప్పి ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి చదవడం రావడం ఈవినింగ్ బాగా జరుగుతోంది. ఆఫ్టర్ 6 months తర్వాత ఒక వాళ్ళ తాత టెస్ట్ చేయాలనుకున్నాడు అమ్మాయిని. ఏంటి ఆ టెస్ట్ అంటే, సో ఆ టెస్ట్ మీకు కూడా, మీరు కూడా బాగా పుస్తకాలు చదివారనుకుంటా. చదివిన తర్వాత మీకు క్వశ్చన్, ఏమ్మా నీకు క్వశ్చన్ ఏమైనా చెప్తావా అంటే, సార్ తాతయ్య చెప్పు, అడగండి నేను చెప్తాను నాకు తెలిస్తే అని చెప్పి. సరేమ్మా మరి ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి కదా, ఎందుకు ఎగురుతున్నాయి అని అడిగింది. ఎందుకు ఎగురుతాయండి? రెక్కలు ఉన్నాయి కాబట్టి ఎగురుతున్నాయని చెప్తాం. సో ఎస్, అమ్మాయి కూడా, ఆ 8 సంవత్సరాల అమ్మాయి కూడా అలాగే చెప్పింది, రెక్కలు ఉన్నాయి కదా తాతయ్య అందుకే ఎగురుతున్నాయని. సరే మా రెక్కలే కనుక నీకుంటే, అవి ఆ రెక్కలే కనుక నీకుంటే నువ్వేం చేస్తావు? నువ్వు కూడా ఎగురుతావు కదా, ఎగిరి ఏం చేస్తావు? ఆ పక్షులు అయితే ఎగిరి ఏం చేస్తాయమ్మా అంటే, అవి వాటి ఫుడ్ కోసం వెళ్తాయి తాతయ్య, మరి నీవెందుకు వెళ్తావు, నువ్వేం చేస్తావు అమ్మా అంటే, అప్పుడు ఆమె ఇచ్చినటువంటి ఆన్సర్ మైండ్ బ్లోయింగ్ అనమాట. ఏంటి ఆన్సర్ అంటే, మనమైతే చెప్తాం, సో వరదలు ఎలా ఉన్నాయో, మొత్తం ఖమ్మం, విజయవాడ ఎలా మునిగిపోయిందో, ఎలా జరిగింది అసలు, ఇది విపత్తు ఎలా ఉందో చూడాలనిపిస్తుంది ఒకవేళ మనకనక రెక్కలు వస్తాయి కదా. బట్ ఆ అమ్మాయి కూడా అలా చెప్పకుండా, చదువుకున్న నాలెడ్జ్ ఏం జరిగింది, తన ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరిగిందో ఆ యొక్క ఆన్సర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏంటంటే, నాకే కనుక రెక్కలు వస్తాయి తాతయ్య, డెఫినెట్లీ నేను పక్క విలేజ్ లో ఉండే లైబ్రరీకి వెళ్ళి కూడా అక్కడ కూడా పుస్తకాలు చదవస్తా తాతయ్య అని చెప్తాను. సో దట్ ఈస్ ద లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. అంటే ఒకసారి మన జ్ఞానం నేర్చుకుంటే అప్పటిదాకా ఉన్న మైండ్ సెట్ మారాలి, మన వే ఆఫ్ థింకింగ్ మారాలి. ఎప్పుడైతే వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అవుతుందో మన లైఫ్ స్టైల్ మారుతుంది. మరి వే ఆఫ్ థింకింగ్ మారాలంటే ఏం కావాలి తెలుసా? మన సర్కిల్ మారాలి. మన సర్కిల్ చాలా మారుస్తుంది, సజ్జన సాంగత్యం అంటారు. అంటే ఒకరితో కలిసి 6 నెలలు కలిసి తిరిగితే వారు వీరవుతారంట, వీరు వారవుతారంట. మరి మీరు వారుగా కావాలన్నా, లేదా మనం వారిలా కావాలన్నా మనకు ఒక సజ్జన సాంగత్యం ఉండాలి, ఒక సర్కిల్ కావాలి. ఎలాంటి సర్కిల్ మనం డెవలప్ చేసుకుంటే మన యొక్క ఆలోచనలు మారుతాయి. సో నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఏంటా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్పాను కదా, ఎందుకు తెలుసా? మీకు బెస్ట్ సర్కిల్ మీరు డెవలప్ చేసుకుంటున్నారు ఇంపాక్ట్ ద్వారా. ఇది వర్త్, అసలు మీరు డబ్బులతో వెల కట్టలేనటువంటి వెరీ వర్తిఫుల్ కమ్యూనికేషన్ ని, వెరీ వర్తిఫుల్ సర్కిల్ లోకి మీరు ఎంటర్ అయ్యారు. వెన్ యూ ఎంటర్ దిస్ సర్కిల్, యూ విల్ చేంజ్ యువర్ మైండ్ సెట్ విత్ యువర్ థాట్స్. సో ఆలోచనలతో మీ యొక్క సర్కిల్, మీ థాట్స్ అన్ని కూడా మారిపోతాయండి. ఎప్పుడైతే మన ఆలోచన మారిపోతాయో మన అలవాట్లు మారుతాయి. మన అలవాట్లు మారితే మన యొక్క లైఫ్ స్టైల్ మారుతుంది. అందుకే పీపుల్ కెన్ నాట్ డిసైడ్ ద ఫ్యూచర్, పీపుల్ కెన్ డిసైడ్ ద హ్యాబిట్స్, హ్యాబిట్స్ కెన్ డిసైడ్ ద ఫ్యూచర్ అనమాట. అంటే మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫ్యూచర్ని డెవలప్ చేసుకోలేం. మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేది ఏంటి? మన అలవాట్లు. సో ఇఫ్ యూ డిసైడ్ అవర్ హ్యాబిట్స్, అవి హెల్తీ హ్యాబిట్స్ కావచ్చు, నాలెడ్జబుల్, ఇంటెలెక్చువల్ సంబంధించినటువంటి హ్యాబిట్స్ కావచ్చు, ఎనీథింగ్, ఏ హ్యాబిట్స్ అయితే నువ్వు డెవలప్ చేసుకుంటా అదే నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ సర్కిల్ అంతా కూడా
మన యొక్క డైలీ యాక్షన్స్ చేంజ్ చేస్తాయి మిత్రులారా. మరి అమ్మాయి గురించి మనం చెప్పుకున్నాం. మరి ట్రాన్స్ఫర్మేషన్ అక్కడి వరకే కాదు. ఆ అమ్మాయి తిరిగి చూసుకుంటే 60 సంవత్సరాల తర్వాత అనేక మంది సింప్లిసిటీ ఉమెన్ అనే పేరు పొందింది. అనేక మంది గృహిణులకు, అనేక మంది ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఈస్ ద లెజెండరీ పర్సనాలిటీ నన్ అనదర్ దెన్ షీ ఈస్ ద సుధామూర్తి, డాక్టర్ సుధామూర్తి గారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి వారికి భార్య సతీమణి. మరి ఆ రోజు వాళ్ళ తాతయ్య పుస్తకాలు ఏవైతే పరిచయం చేయించాడో ఆ పుస్తక పరిజ్ఞానం తన ద్వారా నేర్చుకున్నటువంటి విషయాల ద్వారా తను బీటెక్ చదివేటప్పుడు ఎంటైర్ క్యాంపస్ మొత్తం జెంట్స్ ఉంటే తనొక్కతే అమ్మాయి. బీటెక్ లో చదివేటప్పుడు తనొక్కతే అమ్మాయి అనమాట. అంటే ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ డెవలప్ అయిందో ఒకసారి ఆలోచించండి. సో ఆ తర్వాత తను మంచి సెటిల్ అయిన తర్వాత, మంచి వెల్త్, తన దగ్గర డబ్బులు ఉన్న తర్వాత వదిలలే. ఈ రోజు ఈ తన పొజిషన్ కారణమైనటువంటి తన తాతయ్య చెప్పినటువంటి లైబ్రరీస్ ఏదైతే ఉందో తన జ్ఞాన సముపార్జన చేయడానికి ఉపయోగపడ్డాయో అలాంటి లక్షలాది లైబ్రరీస్ కర్ణాటక రాష్ట్రంలో తను చాలా పాఠశాలలు నెలకొల్పింది అనమాట. అంటే దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. మీరు కూడా ఈ 30 days లో మీరు ఏదైనా ఒక అకాడమికల్ ఎడ్యుకేషన్ ఏదైనా చాలా చూసి ఉంటారు. బీటెక్ చేసి ఉంటారు, డిగ్రీ చేసి ఉంటారు, ఎంబీఏ చేసి ఉంటారు, బీఈడి చేసి ఉంటారు, డిఏడి చేసి ఉంటారు. ఇన్ని ఎడ్యుకేషన్ చేసినా రాని మార్పు విత్ ఇన్ ఈ 30 days లో మీలో మీ మైండ్ సెట్ లో మార్పు వస్తుంది అంటే మీరు నమ్మగలరా అంటే డెఫినెట్లీ మీరు నమ్మలేరు. బట్ అలా నమ్మిన వ్యక్తి, అలా మారిన వ్యక్తి మీ ముందు కనపడుతున్నాడు ఈ రవీంద్ర ధీర. థింక్ గ్లోబల్, యాక్ట్ లోకల్లీ. అంటే మన యొక్క మైండ్ సెట్, మన ఆలోచన విధానము గ్లోబలైజేషన్ స్థాయిలో ఉండాలి. మన యాక్షన్స్ మాత్రం మన ఫ్రెండ్స్ సర్కిల్కి అనుకూలంగానే ఉండాలి. అందరితో కలిసి ఉన్నట్లే ఉండాలి. మన ఆలోచన విధానం మాత్రం గ్లోబలైజేషన్ స్థాయికి వెళ్ళాలి అని చెప్పేది నాకు చాలా నచ్చినటువంటి కొటేషన్ మిత్రులారా. ఇంకా చెప్పాలంటే అవసరాలు మాత్రమే తల్లిదండ్రులతో తీర్చుకోవాలి, విలాసాలు సొంతంగా సంపాదించుకోవాలి. నా ఇంట్రడక్షన్ చెప్పారు. ఏంటిది అంటే ఈ రోజుల్లో పిల్లలు ఎవ్వరికి కూడా అవసరాలు లేవు అనేటువంటిది దాదాపు అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాదు, ఈవెన్ విలేజ్ లెవెల్లో పూర్ ఫ్యామిలీస్ లో కూడా పిల్లల అవసరాలు ప్రతి ఒక్కరు తీరుస్తున్నారు. వాళ్ళ నీడీ థింగ్స్, బట్టలు కావచ్చు, బిలో ప్రావర్టీ లైన్ ఉన్న వాళ్ళు పక్క పెడితే యాన్ అండ్ యావరేజ్ గా 75%, 80% ఆఫ్ పీపుల్స్ కి ఈరోజు ప్రాథమిక అవసరాలు తీరుతున్నాయి. ఎటొచ్చి పంచాయతీ అంతా ఎక్కడ పడుతుంది అంటే లగ్జరీస్, మొబైల్ కొనివ్వలేదని, మంచి స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని, బైక్ కొనివ్వలేదని, ఫ్రెండ్స్ పార్టీకి డబ్బులు ఇవ్వలేదని చెప్పి సూసైడ్ జరుగుతున్నాయే తప్ప నాకు ఫీజు కట్టలేదనో, పెన్ను కొనివ్వలేదనో, బుక్ ఇవ్వలేదనో, బట్టలు పట్టలేదనో ఎవ్వరు కూడా సూసైడ్ చేసుకోవట్లేదు ఈ రోజుల్లో. అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి పిల్లల మైండ్ సెట్ లో ఏం మార్పు వచ్చింది? లగ్జరీస్ కి అలవాటు పడ్డారు. లగ్జరీస్ ని పొందడంలో వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి పేరెంట్స్ మీద అలిగి పేరెంట్స్ ని శత్రువులుగా మార్చి ఇంకా వాళ్ళు సెల్ఫ్ గా అటాక్ చేసుకుంటున్నటువంటి రోజులు ఇవి. అందుకే అవసరాలు మాత్రమే తీర్చుకోవాలి, విలాసాలు సొంతంగా సంపాదించుకోవాలనేటువంటి ఒక స్లోగన్ ఏదైతే ఉందో అది నా పర్సనల్, ఇది నాకు బాగా నా కాలేజ్ లైఫ్ నుంచి నేను అది అమలు పరిచి నేను ఈ స్థాయికి రావడం గల కారణమైనటువంటి స్లోగన్ అది, ఆ కొటేషన్ అది నా పర్సనల్ అనమాట. సో దీన్ని నేను బాగా యూత్ కి పంపాలి, ఈ సందేశం పంపాలి. అలాగే అసలు చాలా మంది వారేమవుతారో వీలవుతారో కాదు ఇంపార్టెంట్, అసలు నీవేమవుతావు అనేటువంటి విషయం కూడా చాలా మంది క్లారిటీ ఉండదు. నిర్లక్ష్యంగా ఉన్నారు చాలా మంది యూత్. అలా నిర్లక్ష్యంగా ఉన్న యూత్ ని లక్ష్యం వైపు పరిగెత్తించాలంటే కూడా అదొక టీచర్ లెక్చర్తో సాధ్యమయ్యేటువంటి అంశం కాదు, ప్రొఫెషనల్ ట్రైనింగ్ తోనే సాధ్యం. కాబట్టి అలా ట్రైనింగ్ ఫీల్డ్ కూడా ఇంపాక్ట్ ద్వారానే నాకు ప్రాప్తించింది మిత్రులారా. సో బేసిక్గా టీచర్ అయినప్పటికీ నేను ట్రైనర్ గా చాలా గర్వపడతాను. ఎందుకంటే ట్రైనర్ టీచర్ కాలేడం కానీ, ఒక టీచరు కనుక ట్రైనర్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది క్లాస్. సో ఐ ఎంజాయ్ లాట్ మై టీచింగ్. నాట్ టీచింగ్, ఇట్స్ లైక్ ఎ ట్రైనింగ్. ప్రతిరోజు ఒక ట్రైనింగ్ లాగా జరుగుతుంది ఆ క్లాస్. సో కాబట్టి ఒకటి స్టూడెంట్స్. నెక్స్ట్ పేరెంటింగ్. ఈ రోజులో ప్రాబ్లం ఏంటంటే తెలుసా, పేరెంటింగ్ ఇస్ అ వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. ఈరోజు రీసెంట్గా జస్ట్ ఈవినింగ్ ఒక వీడియో వచ్చింది. హైదరాబాద్ లో మీకు వీలైతే నేను గిరిజా మేడం పెడతాను, మీరు మీ గ్రూప్ లో షేర్ చేయండి మేడం, చూడండి ఆ వీడియో. మేబీ వైరల్ అయ్యింది ఈ రోజే, మీ దగ్గర రీచ్ కూడా ఉంటుంది. ఏంటో తెలుసా, అది హైదరాబాద్ లో ఒక పిల్లోడు ఒక అమ్మాయిని రేప్ చేసి
చేసి ఉంటాడు. దానికి సంబంధించిన కేసులో వాళ్ళ నాన్న ప్రొటెక్ట్ చేస్తాడు. వాళ్ళ నాన్న ఎందుకంటే మైనర్ అని చెప్పి ప్రొటెక్ట్ చేస్తాడు. ప్రొటెక్ట్ చేసిన తర్వాత వాడు జైలు నుంచి బెయిల్ రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నతో అన్న మాటలు ఏంటంటే తెలుసా? నాన్న నీ సపోర్టే కనుక నాకు కంటిన్యూగా ఉంటే, ఇలా ఉంటే నేను ఎంతమందిని రేప్ చేయొచ్చు నాన్న అంటాడంట వాడు. అది తిని కంగు తిన్న వాళ్ళ నాన్న కంటి నిండా నీళ్లు పెట్టుకొని తీసిన వీడియోనే నేను చెప్తున్న ఈ వీడియో. ఆ వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? నా కొడుకు చేస్తున్న పనికి నేను సిగ్గుపడుతున్నా. ఈరోజు వాడు చేసిన పాపం ఏదైతుందో దానికి బాధ్యత నాది. ఎందుకంటే వాళ్ళ మదరు 3-4 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ క్యాన్సర్ అటాక్ అయ్యి చనిపోయేటప్పుడు ఆ బాబుని తీసుకొని నా చేతిలో పెట్టి, మన బాబుని చాలా గొప్పగా మీరు పెంచాలండి, నేను చనిపోతున్నా, మన బాబు పేరు ఏం పెడదామని ఆలోచించినప్పుడు మాధవ్ అని పెడితే, మాధవ్ అంటే దేవుడు లాగా అవసరం లేదు కానీ మానవ్ అని పెడదాం, మానవుడిగా ఉంటే చాలు నా కొడుకు అని అనుకొని వాడి పేరు మానవ్ అని పెట్టారనమాట. కానీ ఈరోజు మనిషిలా కూడా ప్రవర్తించట్లేదు. సో నేను డబ్బులు సంపాదించే వీడియోలో పడిపోయి వాని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాని థాట్స్ ఎలా ఉన్నాయో నేను అబ్జర్వ్ చేయలేకపోయాను. వాడు ఇంత దుర్మార్గమైన పని చేస్తూ ఉన్నప్పుడు నేను ఎందుకు వాని ఆలోచన విధానాన్ని నేను అరికట్టలేకపోయాను. యాజ్ ఎ పేరెంటింగ్ ఐ ఫెయిల్. సో వాడు ప్రభుత్వం వేసే పనిష్మెంట్ ఏదైతే ఉందో డెఫినెట్లీ వాడికి వేయాలి. ఇప్పుడు చెప్తున్నా వాడు ఆ తప్పు వాడే చేశాడు. సో నేనే ప్రొటెక్ట్ చేశాను. అసలు వాడు మైనర్ అని చెప్పి తప్పించుకోవడానికి ఒక లీగల్ పాయింట్ దొరికింది. కానీ అసలు మైనర్ అయితే వానికి ఎప్పుడైతే అలాంటి ఆలోచన వచ్చిందో వాడు మైనర్ ఎందుకు అవుతాడు అని కొడుకు మీద తను తీసిన వీడియో ఇది. అందుకే పేరెంటింగ్ లో చాలా మంది చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు చాలా పెద్దగా ప్రమాదం దారి చేస్తున్నాయి. బట్ పేరెంటింగ్ కూడా ఇది వెరీ డిమాండింగ్ కంటెంట్ ఈ రోజుల్లో. అలానే పేరెంటింగ్ పైన కూడా నేను గురు గంప సార్ యొక్క ఆధ్వర్యంలో నేను చాలా సెషన్ తీసుకుంటున్నాను మిత్రులారా. ఒకటి స్టూడెంట్స్, 2 పేరెంటింగ్, 3 టీచర్స్ అండి. టీచర్ ట్రైనింగ్స్ కూడా ఏంటంటే ఈ రోజుల్లో టీచర్స్ కి చాలా వెరీ బర్డెన్ అయిపోయింది. ఏంటి తెలుసా? 1 మినిట్. సో వెరీ బర్డెన్ అయిపోయింది. ఏం బర్డెన్ అయిపోయింది తెలుసా? టీచింగ్ చేయడం చాలా బర్డెన్ అయిపోయింది. ఎందుకు టీచింగ్ చేయడం బర్డెన్ అయిపోయిందంటే కరోనా తర్వాత పిల్లల్లో వచ్చినటువంటి సైకలాజికల్ చేంజెస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి చాలా బర్డెన్ అవుతున్నాయి. ఎలా అంటే పిల్లలు ఇలా క్లాస్ రూమ్ వచ్చి కూర్చుంటున్నారు ఈ వాటర్ బాటిల్ లాగా. ఈ వాటర్ బాటిల్ క్యాప్ క్లోజ్ చేసుకొని ట్యాప్ కింద వాటర్ పెడితే వాటర్ వెళ్తాయి ఇందులోకి? వెళ్ళే ఛాన్సే లేదు. 1 డే పెట్టినా వెళ్ళదు, 2 డేస్ పెట్టినా కూడా ఒక చుక్క వాటర్ దీనిలోకి వెళ్ళదు. సింపుల్. పిల్లలు కూడా ఇలాగ వచ్చి కూర్చుంటున్నారు క్లాస్ రూమ్ లో. మరి ఈ ఈ బాటిల్లో వాటర్ ఫిల్ కావాలంటే ఏం చేయాలి? క్యాప్ ఓపెన్ చేయాలి కదా. ఈ క్యాప్ ఓపెన్ చేస్తే అప్పుడు వాటర్ ఫిల్ అవుతుంది. సింపుల్. పిల్లలు కూడా మైండ్ క్లోజ్ చేసుకొని అసలు వాడు పర్పస్ ఏంటి, క్లాస్ రూమ్ ఎందుకు కూర్చున్నాడో తెలియకుండా కూర్చుంటున్నాడు. కాబట్టి టీచర్స్ పెట్టేటువంటి ఎఫర్ట్స్ వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు. అందుకే టీచర్స్ వాంట్ టు బికమ్ ట్రైనర్స్. టీచర్స్ కూడా ఒక ట్రైనర్స్ కావాలి. టీచర్స్ కి ఒక ప్రాపర్ ట్రైనింగ్ కావాలి. సైకలాజికల్ చాలా మేము బుక్స్ బిఏలు డిఏలు చదువుతాం, కానీ ప్రాక్టికల్ గా ఇప్పుడు జరుగుతున్న విషయాలు వేరు. చాలా అప్డేట్ అయ్యారు. పిల్లల యొక్క సైకలాజికల్ ప్రాబ్లం చాలా అప్డేట్ అయ్యాయి. కాబట్టి చాలా అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వాలంటే ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఓపెన్ చేసే క్రమంలో ఏ మాత్రం డ్యామేజ్ అయినా మళ్ళీ పనికిరాదు. మనం ఇంట్లో పిల్లల టానిక్స్ ఓపెన్ చేస్తుంటాం, సిరప్స్. అవి క్యాప్ ఓపెన్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఏ మాత్రం ఏమన్నా ఫోర్స్ఫుల్ గా చేస్తే ఏమవుతుంది, ఆ క్యాప్ మళ్ళీ క్లోజ్ అవ్వదు, పనికి రాదు, మెడిసిన్ వేస్ట్ అవుతుంది. మరి సేమ్ థింగ్ స్టూడెంట్స్ కూడా డీల్ చేసేటప్పుడు ఏ మాత్రం వాడు మైండ్ కనుక ఇబ్బంది అయింది అనుకో వాడు క్లాస్కే రాడు. ఇంకా వాడికి అసలు చదివే అబ్బదిగా. అంటే చాలా నీట్ గా బాటిల్ క్యాప్ ఎలా ఓపెన్ చేస్తామో మన బ్రెయిన్ కూడా అంత నీట్ గా ఓపెన్ చేసి లెర్నింగ్ కి మనం సిద్ధం చేయాలి. సిద్ధం చేయాలంటే ఇక్కడ తన దగ్గర ఉన్న టీచింగ్, తన దగ్గర ఉన్న సబ్జెక్ట్ కన్నా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంది, ఆ క్యాప్ ఓపెన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ ఓపెన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఈ 3 ఏరియాలో, ఒకటి స్టూడెంట్స్, 2 పేరెంటింగ్, 3 టీచర్స్, ఈ 3 యాంగిల్ నేను ట్రైనింగ్ ఈ విత్ ఇన్ 4 years లో నేను పరిపూర్ణంగా ప్రొఫెషనల్ గా అయ్యానంటే 1 and only రీజన్ ఇంపాక్ట్ సర్కిల్లో నేను ఏర్పడిన తర్వాత నాకు ఇవన్నీ సాధ్యమయ్యాయి మిత్రులారా. సో అందుకే నేను సబ్జెక్ట్లోకి వెళ్ళే కన్నా ముందు ఇంత డెప్త్కి ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏదైతే తీసుకున్నారో ఈ నిర్ణయం, ఇంకొంతమంది ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా, ఇంకొంతమంది ఎవరైనా మనీ పే చేయకుండా ఇంకా చూద్దాం ఇంకేం జరుగుతుందో అని వచ్చిన వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. లేదు మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా సో మంచి వండర్ఫుల్ లైఫ్ ఇవ్వాలి, లేదా మనకు ఒక వే చూపించాలని ఎవరికైనా మీకు థాట్ ఉంటే కూడా డెఫినెట్లీ షుడ్
suggest the impact trainer workshop. Okay, let's go to our topic. What is our topic today? ఇంకా టాపిక్ లెక్క వెళ్ళలేదా సార్ అంటే వెళ్ళలేదు ఇంకా. ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. ఓకే, మర్చిపోయినా. థ్యాంక్ యూ అండి. సో రైట్, మీకోసం మంచి బ్యూటిఫుల్ స్లైడ్స్ తీసుకొచ్చాను. యాక్చువల్ నేను పీపీటీ వాడను, కానీ ఇవి కొన్ని పీపీటీస్ పోస్టర్స్ చూపిస్తేనే బాగా కనెక్ట్ అవుతారని చెప్పి మంచి పీపీటీస్ కూడా మీకోసం మీ ముందు పెట్టాను. సో ఏంటి అన్లెర్నింగ్ ఏంటి అసలు? సార్ మేము నేర్చుకోవడానికి వస్తే మీరేంటి సార్ అన్లెర్నింగ్ అంటున్నారని చాలా మందికి డౌట్ కదా. సో మీరు ఒకసారిగా గట్టిగా స్ట్రైట్గా మంచి కూర్చోండి. ఓకే రైట్ సార్, ఒకసారిగా గట్టి గాలి పీల్చండి, వదలండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు నేను బ్రీత్ ఇన్ చెప్తాను, నేను చెప్పేదాకా వదలకండి. ఓకే, పీల్చండి, వదలకండి. అప్పుడే నేను చెప్తాను వదలకండి. అలాగే ఉండండి, అలాగే ఉండండి. ఉంటారా? ఉండలేము. ఎందుకు వదలాలి? మళ్ళీ పీల్చడానికి. మళ్ళీ ఏం పీలుస్తాం? మంచి గాలి. అంటే మంచి గాలి పీల్చాలంటే లోపల ఉన్న చెడు గాలి ఏం చేయాలి? బయటకు వదలాలి. సింపుల్. ఈ రోజు కూడా అంతే. మీ బ్రెయిన్ ఏది కూడా గ్యాప్ లేదు. ఈరోజు నా టాపిక్ మీకు రీచ్ అవ్వాలంటే కొంత స్పేస్. ఇప్పుడు మొబైల్లో మెమరీ ఫుల్ అయిపోతే ఏమవుతాం? వేస్ట్ ఫొటోస్, వేస్ట్ ఫీల్స్ అన్నీ కూడా ఏం చేస్తాం? క్లియర్ చేస్తాం. సింపుల్. ఇప్పుడు కూడా మీరు లెర్న్ చేయాలంటే అన్లెర్న్ చేయాలి. ఏం అన్లెర్న్ చేయాలి? అన్నెసెసరీ థింగ్స్ ఏమేమి ఉన్నాయో, అన్నెసెసరీ థాట్స్ మీ బ్రెయిన్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ మీరు మనం రిమూవ్ చేస్తేనే న్యూ థాట్స్, న్యూ లెర్నింగ్స్ జరుగుతుంది. మరి ఏం అన్లెర్న్ చేయాలి? సో లెర్నింగ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ ఆర్ట్ కదా, బట్ అన్లెర్నింగ్ ఈజ్ ఇంకా గ్రేట్ ఆర్ట్ అనమాట. అంటే నేర్చుకోవడం ఒక కళ అయితే మర్చిపోవడం అనేది ఇంకా పెద్ద కళ, అంతకు మించిన కళ. సో కాబట్టి ఈరోజు మీకు అంతా కూడా అన్లెర్న్ చేపించి రీలెర్న్ చేయించడమే నా యొక్క సెషన్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ద ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. సో ఇక్కడ ఒక వ్యక్తి మొలకలు కదా, మంచి కనబడుతుంది మీకు ఈ పిక్చర్. దీని ద్వారా ఏంటంటే థాట్స్, ఆలోచన ఏం చేస్తున్నాడు ఆయన? హ్యాపీగా కూర్చొని ఆలోచిస్తుంది. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వీలైతే స్లైడ్స్ అన్ని కూడా స్క్రీన్ షాట్ కొట్టుకోండి. సూపర్ పాయింట్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు మన ఆలోచనలు, మన బ్రెయిన్ నిరంతరంగా ఆలోచిస్తూనే ఉంటుంది. మీకు తెలుసు ఇది ఎలా ఉంటే ఆలోచనలు చేస్తూ ఉంటుంది అంటే, ఒక పంట పొలములో ఏ విత్తనాలు వేస్తే అలాంటి సంబంధించినటువంటి పంట పొలమే మనకు వస్తుంది. అది మిర్చి కావచ్చు, సీడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు కదా. సేమ్ ఏ సీడ్స్ వేస్తే దానికి సంబంధించినటువంటి పంటే వస్తుంది. లేదు, మనం కూడా అంతే. మనం ఏం కావాలనే ఆలోచన మన బ్రెయిన్లో వేస్తే దానికి సంబంధించినటువంటి యాక్షన్స్ మనకు జరుగుతాయి. అందుకే ఆలోచన అనేటువంటిది ఒక విత్తనం లాంటిది. దీన్ని మనం ఏం చేయాలి? మన బ్రెయిన్లో సీడ్ చేయాలి. రెండు, ఒకవేళ పంట పొలంలో విత్తనాలు వేయకపోతే ఏం జరుగుతుంది? ఆ పంట ఏం పండదా? ఇలాంటి బీభత్సంగా వర్షాలు పడిన తర్వాత ఏమవుతుంది? ఆ పంట ఊకోదు. ఏమవుతుంది? పిచ్చి మొలకలు వస్తాయి. సింపుల్. మనం కూడా రైట్ టైంలో ఏమి థాట్స్ చేయకుండా, ఏం ఆలోచన చేయకుండా, భవిష్యత్తు గురించి ఏం ఆలోచించకపోతే కూడా ఏదో ఒక ఆలోచనలతో మన బ్రెయిన్ నిండిపోతుంది. అది పాజిటివ్ మాత్రం ఏమాత్రం కాదు. యూస్ఫుల్ థాట్స్ మాత్రం ఏమాత్రం ఉండవు. అలా కలుపు మొక్కల్లాగే పిచ్చి పిచ్చి ఆలోచన మన బ్రెయిన్లోకి వస్తాయి. సెకండ్ థింగ్, ఓకే సార్ మేము మంచి ఆలోచన చేయాలనుకో, వేర్ ఇస్ ద రైట్ టైం? ఎప్పుడు రైట్ టైం సార్? సో దిస్ ద రైట్ టైం. అంతే. పంట రావాలంటే సీజన్ కావాలి, మనిషి మారాలంటే రీజన్ కావాలి. ఆ రీజన్ ఈరోజు కావాలి మనకు. ఆ రీజన్ ఈరోజు కావాలి. ఒక ట్రైన్ వర్క్షాప్లోకి జాయిన్ అయిన తర్వాత నేను మారడానికి కూడా మనిషికి ఒక రీజన్ కంపల్సరీ కావాల్సిందండి. చాలా మంది జనవరి 1 అప్పుడు మొత్తం ఆ రోడ్లు నిండిపోతాయి, ఆ జిమ్స్ నిండిపోతాయి. ఎందుకు తెలుసా? చాలా మంది అది మంచి రోజుగా భావించి ఆ రోజు నుంచే జిమ్ మొదలు పెడతాం. ఆ రోజు మంచి మంచి అలవాట్లన్నీ కూడా జనవరి 1 స్టార్ట్ అవుతాయి. జనవరి 1 రోజు జిమ్ములు నిండిపోతాయి. మెల్లగా జనవరి లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ వెలబెలబోతాయి. ఎందుకంటే కొందరు మాత్రమే కమిట్మెంట్తో తీసుకుంటారు, మళ్ళీ
ఆగిపోతాయి. అందుకే ఒక మంచి పని చేయడానికి ముహూర్తాలు చూడక్కర్లేదు. యు షుడ్ స్టార్ట్ నౌ. ఇప్పటి నుంచే మొదలు పెట్టండి దయచేసి. రేపు అనే వారికి ఎప్పుడు కూడా మీరు ప్రారంభించలేరు. దయచేసి నిజంగా ప్రారంభించలేరు. అందుకే మీ యొక్క థాట్స్ ఎప్పుడు వేయాలి సార్? పంట కోసం సీజన్ ఎప్పుడైతే వస్తుందో ఎలాగేస్తారో మనకు కూడా మనకు సీజన్ అంటూ లేదు. ఒక రీజన్ మాత్రం కావాలి. ఆ రీజనే ఇదే రీజన్ అనుకోండి దయచేసి. ఓకే రైట్ ఫ్రెండ్స్. మరి ఎస్ సో ఈయన క్రియేటివ్కి సూపర్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. ఈయన ఎలాన్ మాస్ మీకు తెలుసు, పవర్ఫుల్ పర్సన్. బ్యాటరీ వెహికల్స్ తయారు చేసినప్పుడు పిచ్చోడు అనుకున్నారు. ఈరోజు ఎంతమందికి అది బిజినెస్, ఎంతమందికి ఆధారం ఏదో మీకు తెలుసు. బైక్స్ కావచ్చు, అసలు తిరుమలలో మీకు బస్సులు తెలుసు, ఎలక్ట్రికల్ బస్సులు. ఈజ్ ఇట్ ఇమాజిన్ కదా, ఊహించగలమా? ఎలక్ట్రికల్ బస్సులు తిరుమలలో ఎక్కుతా ఉంటే ఎంత అసలు ఊహించగలమా? ఒక సెల్ బ్యాటరీతో నడిచేటువంటి బల్బ్ వస్తేనే ఆనందపడ్డ మనము, అలాంటి బ్యాటరీతో వెహికల్స్ నడుస్తున్నాయంటే ఆయన క్రియేట్ చేసినటువంటి హిస్టరీ ఎలా ఉందో చూడండి. అందుకే యువర్ టుమారో కెన్ నాట్ బి బెటర్ ఇఫ్ యూ డోంట్ గివ్ యువర్ బెస్ట్ టుడే. ఈ రోజు నువ్వు బెస్ట్ ఇవ్వకపోతే రేపు నీ ఫ్యూచర్ బెస్ట్ గా ఏమాత్రం ఉండదు. డెఫినెట్లీ కదా. సో ఇలాంటి ద ఇల్లిటరేట్ ఆఫ్ 21st century will not those who cannot read and write. యాక్చువల్ ఇల్లిటరేట్ అంటే ఎవరు? రీడ్ అండ్ రైట్. దోస్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్ కదా ఇల్లిటరేట్ అంటే. ఇప్పుడు చదువుకోని వారు ఎవరైనా ఉంటారా? యూ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు? దాదాపు అందరు కూడా స్కూల్లో చదువుతాను. అట్లీస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే కంప్లీట్ అవుతుంది. బట్ హూ ఇస్ ఇల్లిటరేచర్ ఇన్ ఫ్యూచర్? ఫ్యూచర్లో ఎవరైతే తెలుసా ఇల్లిటరేచర్స్? ఇలే. బట్ దోస్ హూ కెనాట్ లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్. ఎవరైతే నేర్చుకున్నది మర్చిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా నేర్చుకోకపోతే వాళ్ళు ఇల్లిటరేచర్ అవుతారు. అన్లెర్న్ చేసి రీలెర్న్ చేయకపోనందుకు పెద్ద పెద్ద కంపెనీలే పడిపోయినాయండి. మీకు తెలుసు నోకియా బ్రాండ్ వండర్ఫుల్. ఒకప్పుడు నోకియా చేతు అంటే ఒకప్పుడు బ్రాండ్ అది. అలాంటి నోకియా ఏమైపోయింది? అన్లెర్న్ చేయలే. భవిష్యత్తులో జరగబోయేటువంటి మార్పులను పసిగట్టలేకపోయింది. అప్డేట్ కాలేదు కాబట్టి అప్డేటెడ్ అయింది. కొత్తగా నేర్చుకోలేదు. బజాజ్ చేతక్ లాంటి బండ్లు ఎంత అఫీషియల్ ఉంటుందండి. దానికి గేర్లు ఎలా ఉంటాయి, దాని బైక్ ఎలా ఉంటుంది, సెల్ఫ్ సిస్టమ్ రాలేదు, గేర్ సిస్టమ్ మారలేదు, ఆ బండి కూడా కనుమరిగిపోయింది. స్కూటీలో వచ్చాయి బట్ అసలు ఆ బండి ఎంత స్టైలిష్ గా ఉంటుంది ఒకసారి చూడండి. కాబట్టి అప్డేట్ అనేది చాలా అవసరం అండి. లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్ అంటే కొత్తగా మార్చడం, ఉన్నదాన్ని కొత్తగా మార్చుకొని మన జీవితాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అండి. అన్లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ లెర్నింగ్. అంటే నేర్చుకోవడానికి అన్లెర్నింగ్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. చెప్పే స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నాం. మన మైండ్ లో కనుక తీసివేయకపోతే అవి అలాగే ఉంటే అలాగే ఉండిపోతే కొత్త విషయాలు నేర్చుకోవడం. మస్ట్ లెర్న్ దీస్ 3 things. సో ఈ 3 కొత్త విషయాలు మీరు నేర్చుకోవాలి. ఈ 3 కొత్త ప్రాపర్టీస్ మీరు సంపాదించాలి ఈ రోజు నుంచి. చాలా మంది సంపాదన అనగానే డబ్బు గురించి వస్తుంది అందరికి. మనీ సంపాదించాలనేదే మెయిన్ ఎజెండా ఉంటుంది చాలా మందిది. బట్ ఎవరైతే మెయిన్ ఎజెండా డబ్బు పెట్టుకుంటారో వాళ్ళకి ఏది కూడా మిగలదండి. చివరికి యవ్వనంలో, కిషోర ప్రాయంలో టాటూస్ చేసుకుంటారు కదా, ఎక్కడ పడితే ఎక్కడ. కానీ మధ్య వయసు వచ్చిన తర్వాత డబ్బులు ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి వాటిని తీసేసుకుంటామా లేదా? అలాగే యవ్వనంలో ఈ రోజుల్లో చాలా వేగంగా లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు. విత్ ఇన్ నడి వయసుకు వచ్చేసరికి వాళ్ళకి డైవర్స్ ఇస్తా ఉన్నారు. అలాగే నడి వయసులో దేనికోసమైతే ప్రయత్నించి దేనికోసమైతే డబ్బులు కూడబెట్టాలి, సంపదలు చేయాలి, బిల్డింగ్లు కట్టాలనుకుంటారో వృద్ధాప్య దశలు అవన్నీ వదులుకొని సన్యాసాలు కదులుతున్న వాళ్ళు ఎంతమంది? అంటే ఏం జరుగుతుందండి? భవిష్యత్తులో మనకి ఏం కావాలో అంచనా వేయలేకపోతున్నాం. అంతే కదా. ఇప్పుడు కిషోర ప్రాయంలో టాటూస్ వేసుకొని మధ్య ఒక యూత్ వచ్చే కొద్ది వయసు వచ్చిన తర్వాత తీసేసుకుంటున్న అర్థం ఏంది? తర్వాత నెక్స్ట్ ఏం కావాలో తెలియటం లేదు. అందుకే ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ పుస్తకాలు రాస్తాడు. సీ ద ఎండ్ లైఫ్ అంటే నీ చివరి వృద్ధాప్య దశను ముందే చూడగలగాలి. నేను వృద్ధాప్య దశను చెప్పను కానీ అట్లీస్ట్ ఒక 20 years తర్వాత మీకు ఏం కావాలి? ఆఫ్టర్ 20 years వాట్ డూ యూ వాంట్, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? అది గనక క్లారిటీగా ఉండగలిగితే డెఫినెట్లీ మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. తెలీదు నెక్స్ట్ మూమెంట్ ఏం కావాలో కూడా తెలియదు.
ఇప్పటికి నీకు ఏం కావాలంటే తటపటాయించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికి ఏం కావాలి, దేవుడు సడన్ గా ప్రత్యక్షమైన నీకు ఏం కావాలి కోరుకో అంటే చెప్పలేని పరిస్థితి. అందుకే మనకేం కావాలో ఒక 20 years కి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మన దగ్గర ఉండాలండి. అందుకే ఎవ్రీ జనరేషన్ 20 years కంటారు, బట్ విత్ ఇన్ 5 years కే చేంజ్ అవుతుంది. ఈ రోజు ఇష్టపడింది రేపు కష్టం అవుతుంది, ఈరోజు కష్టపడింది రేపు ఇష్టం అవుతుంది. చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఏవీ లేకపోయినా ఈ 3 ప్రాపర్టీస్ ని చెప్పబోయే 3 ప్రాపర్టీస్ ని మీరు డెవలప్ చేసుకోండి. ఆటోమేటిక్ గా బై ప్రోడక్ట్ గా మీకు మనీ వస్తుంది. ఏంటో ఆ 3 ప్రాపర్టీస్ చూద్దామా? ఎస్, ఫిజికల్ వెల్త్ అండి. ఫస్ట్ ఫిజికల్ వెల్త్. నువ్వు ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది చాలా ఓల్డ్ కొటేషన్, మీకు తెలుసు. బట్ ఆ రోజులు అందరు ఆరోగ్యంగా ఉండి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. బట్ ఇది చాలా ఎమర్జెన్సీ. ఇప్పుడు ఎమర్జెన్సీ ఇది ఫిజికల్ వెల్త్ అనేది. బట్ ఎవరైతే ప్రతిరోజు తన ఆరోగ్యం కోసం కనీసం ఏదైనా ఒక్క అలవాటైనా లేకపోతే వాడి లైఫ్ వేస్ట్. ఫిజికల్ వెల్త్ కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం కనీసం ఒక్క అలవాటైనా. ఇప్పుడు నువ్వు డబ్బులు సంపాదించడం కొరకు ఉద్యోగం చేస్తున్నావు, నాలెడ్జ్ సంపాదించడానికి పుస్తకాలు చదువుతున్నావు, లేదా ఏదో ఒక పని చేస్తున్నావు. బట్ నీ ఫిజికల్ వెల్త్ కోసం, నీ శారీరక సంపద కోసం నువ్వేం చేస్తున్నావు? కనీసం ఒక్క యాక్టివిటీ. వాక్ చేస్తున్నావా, రన్ చేస్తున్నావా, జిమ్ చేస్తున్నావా, జంప్ చేస్తున్నావా, అటు జిమ్ ఆ పిల్లిలాగా కనీసం అటు ఇటు దొర్లుతున్నావా? ఏం చేస్తున్నావు? ఫిజికల్ వెల్త్ అది సంపాదించాలి దయచేసి. అది కూడా బిఫోర్ సమస్యలు రాకముందే కనుక ప్రారంభిస్తే యూ విల్ వండర్ అన్నమాట. సమస్యలు వచ్చిన తర్వాత రాకముందే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా, అలా. సో నెక్స్ట్ ఇంటెలెక్చువల్ వెల్త్. మీ మేధో శక్తి సంపద సంపాదించాలి. మేధో శక్తి అంటే జ్ఞానం. ఎంత జ్ఞానాన్ని, నాలెడ్జ్ సంపాదిస్తే మీరు అంత పవర్ఫుల్ అవుతారు. ఇంతకుముందు మనము సుధామూర్తి గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. వాళ్ళ తాతయ్యకి ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చారంటే ఇంటెలెక్చువల్ వెల్త్. తన దగ్గర అద్భుతమైనటువంటి జ్ఞాన సముపార్జన తన దగ్గర ఉంది. మీ సర్కిల్లో కూడా ఎవరికైనా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఎవరు కాల్ చేస్తారు? ఎవరికో ఒకరు కాల్ చేస్తారు. ఎవరికైనా పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఎవరు కాల్ చేస్తారు? వాళ్ళకి కాల్ చేస్తారు. ఎవరికైనా ఏదైనా సర్కిల్ ఏదైనా దొరకాలి, ఎవరికి బ్లడ్ కావాలి, ఎవరికి కాల్ చేస్తారు? సర్కిల్ ఉన్నాడు కాల్ చేస్తారు కదా. సో ఒక్కొక్కటి ఏదైనా ఒక ఇంగ్లీష్లో ఒక లెటర్ రాయాలి, ఎవరికి వాడికి కాల్ చేస్తారు. అంటే ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క అవసరానికి ఒక వ్యక్తిని మనం సంప్రదించేటప్పుడు మనమే ఆ నాలెడ్జ్ని గెయిన్ చేస్తే ఎంత బాగుంటుంది ఆలోచించండి. ఈరోజు ఇంట్లో కనీసం ఒక ఫ్యాన్ ఓన్గా బిగించుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫ్యాన్ అట్లీస్ట్ ఇంట్లో బల్బు పడలేదు, బల్బ్ ఎంతమంది పెట్టగలుగుతున్నారు ఓన్గా? ఎంతమంది అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో గ్యాస్ పని చేయకపోతే రెగ్యులేటర్ పెట్టగలుగుతున్నారు? అట్లీస్ట్ వాళ్ళు బండి ఆగిపోతే కనీసం అది ఏం ప్రాబ్లం ఉందో ఎంతమందికి తెలుసు? నిరంతరం రోజు బండి మీద నడుస్తున్న, బండే ప్రయాణం చేస్తున్నా కదా, బండి ఆగిపోయిందంటే ఎందుకు ఆగిపోయిందో తెలుసా? తెలీదు. ఇది ఇంటెలెక్చువల్ వెల్త్ అండి. డిఫరెంట్ స్కిల్స్, మనకి వీలైనన్ని స్కిల్స్ మనం నేర్చుకోవాలి. మినిమం ప్రైమరీగా మనం నేర్చుకుంటే ఎంత బాగుంటుంది. అందుకే జ్ఞాన సముపార్జన చేయండి. అంటిల్ లాస్ట్ బ్రీత్ వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. నువ్వు ఎన్ని స్కిల్స్ నేర్చుకుంటే నువ్వు అంత వర్తిగా తయారవుతావు, అంత రెస్పెక్ట్ నీకు మార్కెట్లో దొరుకుతుంది మిత్రులారా. నేను డైట్ 2005-07లో నేను డైట్ చేశానండి. నాకు ఇప్పటిదాకా నేను ఎందుకు చెప్తున్నాను ఈ వర్డ్స్ అంటే ఐ ఎంజాయ్ లాట్. ఆ వెల్త్ సంపాదించి ఆ పొందుతున్న రెస్పెక్ట్ నేను ఎంజాయ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా మీకు. డైట్కి వెళ్ళాను నేను. డైట్కి వెళ్ళిన తర్వాత షటిల్ ఆడేవాళ్ళు షటిల్ ఆడుతున్నారు, క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు, ఆ వాలీబాల్ ఆడేవాళ్ళు వాలీబాల్ ఆడుతున్నారు. ఒక్కొక్కరు గేమ్లో ఎంగేజ్ అయిపోయారు. నాకు ఏ గేమ్ రాదు. అప్పుడు అనిపించింది, అరే 100 మంది 101 మంది మా ఫ్రెండ్స్, 101 మందిలో నాకంటూ ఒక్కటైనా మాస్టరీ ఉండాలి కదా, ఏదైనా ఒకటి ఉండాలి కదా అని అనిపించి అప్పుడు నేను ఆలోచించా, వాట్ ఈస్ ద డిమాండింగ్ ఇన్ ద కాలేజ్, ఈ కాలేజీలో డిమాండింగ్ ఏముంది అని ఆలోచించాను. సో అప్పుడు మా సీనియర్స్
ఆ టీచింగ్ ప్రాక్టీస్ చేయడానికి చార్ట్స్ ఉంటాయి కదా, ఆ చార్ట్స్ ఆ డ్రాయింగ్ వేయించుకోవడానికి ఒక్కరిద్దరి ఎవరికైతే వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుక్కుంటుంటే, ఒక బెగ్గర్ని ఎలాగైతే అడుక్కుంటారో, బెగ్గర్స్ ఎలా అయితే అడుక్కుంటారో అలా వాళ్ళ ఇద్దరు ముగ్గురు దగ్గర పోయి అడుక్కుంటుంటే నాకు మస్తు క్రేజ్ అనిపించింది. అరే ఈ పొజిషన్ మనం తీసుకోవాలనిపించింది. ఫస్ట్ టైం అండి నాకు, అప్పటికి డ్రాయింగ్ అంటే నాకు ఏమీ తెలీదు. ఒక పెన్సిల్ కూడా కొని బొమ్మ వేసినట్టు నాకు ఐడియా లేదు. బట్ ఆ ఫస్ట్ టైం నేను కలర్ పెన్సిల్స్, చార్ట్స్, కలర్స్, వాటర్ కలర్స్, తర్వాత అన్ని రకరకాలు కొనేసి నైట్ 8:00, 7:00 కూర్చుంటే మార్నింగ్ 3:00 దాకా దాదాపు ఒక 1 మంత్ ట్రై చేసి ప్రతిరోజు ప్యానల్ బోర్డు మీద నా బొమ్మ ఉండాలి. ఏదో ఒకటి బొమ్మ ఉండాలి. అలా ట్రై చేసిన తర్వాత నిజంగా ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. బట్ గుడ్డి కన్నా మెల్ల బెటర్ అన్నట్టు నేనే గ్రేట్ ఆర్టిస్ట్. ఇప్పటికి మా ఫ్రెండ్స్ 100 మందికి కళ్ళు మూసుకుంటే ఎవడ్రా ఆర్టిస్ట్ అంటే అది రవీంద్ర ధీరనే కనబడతారు. రియల్ ఐఎమ్ నాట్ ప్రొఫెషనలిస్ట్. మా ఫ్రెండ్స్‌కి మాత్రం ప్రొఫెషనల్ ఆర్టిస్టే నేను. అంటే ఇదనమాట. అంటే ఇంటెలెక్చువల్ మనకు డిమాండింగ్ ఏముంది మార్కెట్. అందుకే సరైన నైపుణ్యం ఒక్కటి నేర్చుకో. సరైన నైపుణ్యం ఒక్కటి నేర్చుకుంటే నీకంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించొచ్చు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఇదే కాదు, ఇప్పుడు టీచర్స్ ఇంత 1,00,000 మంది, దాదాపు 1,50,000 మంది టీచర్స్ ఉంటే అందులో మనకంటూ డిఫరెంట్ ఏముండాలి చూసుకుంటే, ఒక ట్రైనింగ్ ఫీల్డ్ అనేటువంటిది మనకు సేమ్ మన ఫీల్డ్కి తగ్గటువంటి యూస్ఫుల్ ట్రైనింగ్ ఫీల్డ్ చాలా యూస్ఫుల్ కాబట్టి నేర్చుకున్నాం. అలా ఎన్ని వీలైతే అన్ని ఇంటెలెక్చువల్ వెల్త్ డెవలప్ చేసుకోండి. బుక్ రీడింగ్ చేయండి, పుస్తకాలు చదవండి. ఏదైనా ఒక చర్చ జరిగితే అందులో మనకంటూ ఒక పవర్ఫుల్ గా ఒక లీడ్ పొజిషన్ రావాలంటే అది డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పిరిచువల్ వెల్త్. స్పిరిచువల్ అనగానే చాలా మందికి వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే తిరుపతి ఏడుకొండల స్వామి ఇంకన్నా గోవింద గోవింద ఒక్కటే కాదు. దానితో పాటు అది లేకపోయినా, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా, నేను చెప్పే స్పిరిచువల్ వెల్త్ ని అది కూడా భగవంతుడు కూడా అదే చెప్పిండు, మానవ సేవ మాధవ సేవ అని చెప్పి. అంటే స్పిరిచువల్ వెల్త్ కనుక మనం సంపాదించగలిగితే మనకంటూ ఒక సామ్రాజ్యం సృష్టించుకోవచ్చు. అది హెల్పింగ్ నేచర్ కావచ్చు, సోషల్ వర్క్ కావచ్చు, లేదంటే పూర్ పీపుల్స్కి ఏదైనా హెల్ప్ చేయడం, మాట సహాయం కావచ్చు. నువ్వు నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో ఇంటెలెక్చువల్ వెల్త్ లో, అది 10 మందికి దానం చేయడం కూడా స్పిరిచువల్ వెల్తేనండి. ఇప్పుడు నేను నేర్చుకున్న కంటెంట్ ఏదైతే ఉందో, ఉదయం పొద్దుస్తమానం ఈరోజు స్కూల్లో ఒక్కనే ఉన్నా, అయినా ఇంటికి వచ్చి స్పెషల్ చెప్పాలంటే ఐ రీఫ్రెష్ మళ్ళీ. ఇది స్పిరిచువల్ వెల్తే. జ్ఞానాన్ని కూడా 10 మందికి పంచడం కూడా స్పిరిచువల్ వెల్తే. అందుకే గంపసారి చెప్తాడు, వచ్చిపోవడానికి కాదు ఇచ్చిపోవడానికి వచ్చావని చెప్పి. అలా ఏమి ఇస్తున్నావు ఈ మార్కెట్, ఈ సమాజానికి ఏమి ఇస్తున్నావు, నీ వంతు ఏమి ఇస్తున్నావు? నేనైతే మస్తు ఇస్తున్నా. నాకు తెలిసి నా దగ్గర ఉన్నంత వరకు నేను చాలా వరకు ఇవ్వడానికి ట్రై చేస్తా ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవ్వడం మొదలు పెడితేనే వస్తుంది. అలా ఇచ్చే కల్చర్ని మనం డెవలప్ చేసుకుంటాం. ఈ రోజు నుంచి ఏం ఆన్లైన్ చేస్తున్నాం అంటే తీసుకునే కల్చర్ని వదిలేసి ఇచ్చే కల్చర్ని మనం డెవలప్ చేసుకుంటాం. ఈరోజు తీసుకోవడంలో ఉన్న ఆనందం కన్నా ఇవ్వడంలో ఉన్న ఆనందం చాలా వేరు. మీరు బాగా గమనించండి. తీసుకున్నప్పుడు మన పిల్లలు బర్త్డే రోజు ఒక మంచి హ్యాబిట్ బాగుందండి మన తెలుగు రాష్ట్రాలు కదా, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మంచి హ్యాబిట్ ఉంది తెలుసా పిల్లలకి. 365 days లో 364 days లాగడమే ఉంటుంది పిల్లలు. కానీ 365 ఒక్కరోజు మాత్రం, బర్త్డే రోజు మాత్రం పిల్లలు అంతా వెళ్ళి చాక్లెట్స్ ఇస్తుంటారు. చూడు ఎంత ఆనందం పొందుతుంటారు ఆ పిల్లలు. ఇవ్వడంలో ఎంత ఆనందం పొందుతుంటారు. ప్రతి 364 days ఏం తీసుకుంటారు వాళ్ళు, వాడిది వీడిది లాగడమే ఉంటుంది. ఆ రోజు కన్నా హ్యాపీ ఎప్పుడు ఉంటుంది? బర్త్డే చాక్లెట్ వాళ్ళ టీచర్స్కి ఒక 5 స్టార్ చాక్లెట్, వాళ్ళ ఇంటి పక్కలోడికి ఒక కేక్ కట్ చేసి ఇలా ఇస్తుంటే వాడు ఎంత ఆనందం పొందుతుంటాడు చూడండి. సింపుల్ లాజిక్ కదా. తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలో ఉన్న ఆనందమే వేరు. అది 365 days లో బర్త్డే రోజే కాదు, ప్రతి రోజు అలా ఉంటే ఎంత బాగుంటది, ఎంత బాగుంటుంది ఆలోచించండి మిత్రులారా. సో అలా స్పిరిచువల్ వెల్త్ ని డెవలప్ చేసుకుందాం. సో ఈ స్పిరిచువల్ వెల్త్ ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం చేసేటువంటి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ హెల్పింగ్ నేచర్, డొనేషన్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మన పిల్లలకు పెద్ద సంస్కారాన్ని నేర్పిస్తాయి. ఇండైరెక్ట్ గా డైరెక్ట్లీ చాలా పెద్ద సంస్కారాన్ని నేర్పిస్తాయి మిత్రులారా. ఎంత పెద్ద సంస్కారాన్ని నేర్పిస్తాయంటే, సో ఈ సందర్భం కూడా వచ్చింది, మా మిత్రుడు కూడా ఇక్కడ ఉన్నాడు. ఆ కరోనా టైంలో ఏం జరిగిందంటే, హ్యాపీగా ఇలా బెడ్ వేసుకొని ఇట్లా మంచం వేసుకొని మా ఇంటి పైన, ఐఎమ్ లివింగ్ ఇన్ విలేజ్ అండి, ఊర్లోనే ఉంటాను నేను. పడుకొని మాట్లాడుతున్నా, నేను నా కొడుకు మాట్లాడుతూ ఉన్నాను.
మాట్లాడుతూ ఉంటే సడన్ గా ఒక క్వశ్చన్ వేసిండు, నాన్న నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగింది. సో సడన్ గా నేను మా ఫ్రెండ్ ఇప్పుడు క్లాస్ లో ఉన్నాడు సమర్ రెడ్డి అని చెప్పాను, వాడు కూడా తెలుసు అన్నాడు, సమర్ అంకుల్ నాన్న అని చెప్పిన. చెప్తే నాకెవరో అడుగు అన్నాడు. నేను కూడా చెప్పు మరి నీకెవరు అని అడిగిన. అప్పుడు వెంటనే వాడిచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా, ఆ? నాకు బెస్ట్ ఫ్రెండ్ నువ్వేనా అన్న అన్నాడు. నాకు ఫీజులు ఎగిరిపోయాయి. ఫీజులు ఎగిరి నిజంగా అండి. అంటే నేను కొద్దిగా ఫీల్ కూడా అయినా, అరే ఏంది వాడు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్. అంటే వాడు నీ ఫ్రెండ్ ఎవరంటే వాడి పేరు చెప్పాలని వాడు ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు కదా అనుకుని వెంటనే మళ్ళీ ట్రైనర్స్ టీచర్స్ కూడా కదా, సమయస్ఫూర్తి కూడా మనకి జర ఎక్కువే. అరే నువ్వు నాకు చిన్నప్పుడు అడిగినావు, ఇప్పుడైతే నువ్వేరా నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మాట మార్చేసిన. కానీ మళ్ళీ క్వశ్చన్ వేసిన, నేను ఎందుకురా నీకు బెస్ట్ ఫ్రెండ్, మీ క్లాస్ లో చాలా మంది ఉన్నారు కదా అని అడిగిన. అప్పుడు వాడు చెప్పిన ఆన్సరే ఈ స్పిరిచువల్ వెళ్తండి. నాన్న నువ్వు అప్పుడు పోయిన లాస్ట్ మంత్ ఏం చేసినావు, ఎందుకు నచ్చినారా అని అడిగితే వాడు చెప్పిన ఆన్సర్ అంటే ఇది, నువ్వు కరోనా టైంలో మన విలేజ్ లో చాలా మందికి గ్రాసరీ పంచామన్నాడు. ఒక 45 మందికి మా విలేజ్ లో ప్లంబర్స్ కి, స్కావెంజర్స్ కి, విలేజర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ మేము ఈ గ్రాసరీ పంచినాం అనమాట. పంచిన తర్వాత కొన్ని వెజిటబుల్స్ మిగిలితే మా ఇంటి పక్కల మొత్తం ఒక 20-30 మంది దాకా ఇంట్లోకి ఇచ్చిరాండి అని చెప్పి ప్యాకింగ్ చేసి ఇచ్చిన. అది వాడితో చేయించిన. అది వాడికి నచ్చిందంట. నువ్వు చాలా మందికి పంచుతావు కదా, అది నాకు నచ్చింది నాన్న అన్నాడు. చూడండి, వాడు చాక్లెట్ కొని ఇచ్చినాడనో లేకపోతే ఇంకోటి కొని ఇచ్చినాడని చెప్పి ఇష్టపడలే. మనకి స్పిరిచువల్ వెల్త్ వాళ్ళు లైక్ చేసి, నాట్ ఓన్లీ మై సన్, ఎవ్రీ సన్ వాంట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ. మా నాన్న ఇది చేస్తాడు, మా నాన్న ఇంతమందికి ఇలా చేస్తాడు అనేటువంటిది అది ఒక ఆస్తి, పిల్లలకు మనం ఇచ్చేటువంటి ఆస్తి. అందుకే టేకింగ్ కల్చర్ కన్నా గివింగ్ కల్చర్ ని మనం ఈ రోజు నుంచి డెవలప్ చేసుకుంటే మనము హ్యాపీ, మన పిల్లలు కూడా భవిష్యత్తులో షేరింగ్ అనేటువంటిది డెవలప్ చేయించాలండి. ఓకే రైట్, యాడ్ మోర్ స్కిల్స్ టు యువర్ లైఫ్. ఇక్కడ మట్టి బుడద ఉందండి, మనమంతా మన నాలెడ్జ్ మనమంతా ఇలాగే ఉన్నాం, ఇలాగే ఉండేది చాలా మంది ఇప్పటికీ. ఈవెన్ నేను కూడా అలాగే ఉంటా. ఇంకా మనకు తెలీదు ఆ బుడదలో ఏముందో తెలుసా. ఇది ఎవరైనా మార్కెట్ లో పెట్టి అమ్మితే ఎవరు కొంటరా? కొనరు. ఇప్పుడైతే ఒకవేళ వినాయక చవితి వస్తుంది కాబట్టి ఒకవేళ హైదరాబాద్ ఎక్కడైనా పెట్టి అక్కడ పెట్టి ఒక 5 kgs ఒక 50 రూపీస్ అంటే కొంటారేమో ఎవరైనా, ఎందుకంటే మట్టి విగ్రహాలు చేయాలనేటువంటి తపన ఉండొచ్చు. ఆఫ్టర్ వినాయక చవితి అది కూడా తెలీదు. హైదరాబాద్ లో ఎప్పుడైతే ఉంటుంది, వేరే చోట అది కూడా కొనరు కదా. మట్టి బుడద ఏంది, వీడేంది మట్టి బుడద అమ్ముతున్నాడు అంట నవ్వుతారు కూడా. బట్ ఆ మట్టి బుడదలోనే దాన్ని ట్రాన్స్ఫర్మేట్ చేసి ఒక చిలుక, ఒక ప్యారెట్ తయారు చేసామనుకోండి, వర్తి వాల్యూ పెరిగిందా? దానికి ఇంకా కొంత కలర్ఫుల్ గా మార్చి ఇంకొంత సూపర్ తయారు చేస్తే దాని వర్తి వాల్యూ ఇంకేమైంది, ఇంకా డెవలప్ అయిందా? అయింది కదా. సింపుల్ అండి ఇదే. ఆ బుడదలోనే ఆ అద్భుతమైనటువంటి ప్యారెట్ ఉన్నట్టే మట్టి లాంటి మనం కూడా మాంసబుద్ధల మనలో కూడా అనేకమైనటువంటి ఎబిలిటీస్ ఉన్నాయి, అనేక రకమైన స్కిల్స్ ఉన్నాయి. వాటిని బయటికి తీయడమే అన్లెర్న్ అండ్ రీలెర్న్ మిత్రులారా. అవే మనం నేర్చుకోవాలి. ఒక శిల నుంచి శిల్పం చెక్కుతాడు శిల్పి. ఆ శిల్పి దగ్గరికి వెళ్ళి, అరే భలే చెక్కావయ్యా, సూపర్ ఉంది, భలే తీసుకొచ్చావు ఈ శిల్పాన్ని అంటే, ఆ శిల్పి అంటాడంట, నేనేమి కొత్తగా తీసుకురాలేదు, ఈ శిలలో ఉన్న వేస్టేజ్ అంతా తీసేసుకుంటూ పోతే ఈ అద్భుతమైన శిల్పం వచ్చింది అని చెప్తాడు. సింపుల్. మనలో కూడా అన్నెసెసరీ థింగ్స్, అన్నెసెసరీ వాంటెడ్ వేస్ట్ ఆఫ్ టైం అంతా కూడా తీసేసి మన టైం అంతా కూడా యాజ్ ఇట్ ఇస్ సూపర్ ఒక మంచి స్కిల్ కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక చేయగలిగితే అపురూపమైన సమయం పట్టదండి, ఎంతో కొంత సమయం పట్టదు. మీరు అకాడమిక్ సైడ్ డిగ్రీలు పిహెచ్డీలు కూడా చేసి ఉంటారు. నాకు చెప్పండి, ఒక డిగ్రీ కానీ ట్యూషన్స్ కూడా వెళ్ళి ఉంటారు. డైలీ 1 అవర్ కదా క్లాస్ చెప్పేది. ఒక మ్యాథ్స్ ట్యూషన్కి వెళ్ళినా, కెమిస్ట్రీకి వెళ్ళినా, ఫిజిక్స్కి వెళ్ళినా, లేదా ఒక అకాడమిక్ ఏ స్కూల్లో చేసినా ఒక 1 అవరే కదా. మొత్తం కాలేజీలో అయితే నాకు తెలిసి వర్కింగ్ డేస్ 200 బిలో ఉంటాయి. క్లాసులు చెప్పేవి నాకు తెలిసి 100 నుంచి 120 కన్నా ఎక్కువ ఉండవు. 100 అంటే హైయెస్ట్. 100 క్లాసుల కన్నా ఎక్కువ ఏది జరగదు సబ్జెక్ట్కి. అంటే 100 days 100 hours స్టడీ చెబితే ఒక సబ్జెక్ట్ వచ్చేస్తుంది. మరి డైలీ ఒక 1 hour నీ కోసం ఎంగేజ్ చేసి ఒక 3 months కనుక గట్టిగా టీచింగ్ అప్టిట్యూడ్ నేర్చుకుంటావా, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటావా, టైపింగ్ నేర్చుకుంటావా, ఏం స్టార్ట్ చేస్తావో టైలరింగ్ నేర్చుకుంటావా, డ్రైవింగ్ నేర్చుకుంటావా, స్విమ్మింగ్ నేర్చుకుంటావా, స్కిల్ ఏదో ఒక స్కిల్ డైలీ 1 hour కనుక కేటాయిస్తే ఎంత పెద్ద స్కిల్ అయినా
100% వచ్చేస్తుంది. 100% వచ్చేస్తుంది. సో కాబట్టి యాడ్ మోర్ లైఫ్, యాడ్ మోర్ స్కిల్స్, యాడ్ మోర్ వాల్యూస్ టు యువర్ లైఫ్. ఎస్ ఫ్రెండ్స్, సింపుల్. ఇలా మనకు ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. డ్రీమ్ని కనుక ఇలా చూస్తూ ఉంటే అది అలాగే ఉండిపోతుంది. దాన్ని భాగాలుగా విడగొట్టండి, చిన్న చిన్న భాగాలుగా విడగొట్టండి. విడగొట్టి ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళి ట్రస్ట్ ద ప్రాసెస్ నమ్ముకోండి దయచేసి. డోంట్ థింక్ అబౌట్ ద రిజల్ట్, యూ ట్రస్ట్ ద ప్రాసెస్. అంటే ఈ సృష్టిలో అత్యంత విలువైనవన్నీ కూడా ఒక ప్రాసెస్ తోనే జరుగుతాయి. ఇట్స్ టేకెన్ సమ్ టైం పడుతుంది. ఇప్పటికిప్పుడే ఓవర్ నైట్ లో ఏది జరగదు. ఓవర్ నైట్ లో ఏ అద్భుతమైన కార్యం కూడా జరగదు. దానికి ఒక సమ్ టైం ఉంటుంది. అదొక చిన్న మొలక కూడా మహావృక్షం కావాలన్నా, ఈవెన్ మన పుట్టుక కూడా మినిమం 9 నెలలు పడుతుంది కదా. అంత ప్రీసియస్ థింగ్స్ అన్నిటి కూడా సమ్ టేక్ మోర్ టైం, కొంత టైం కనబడుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే ప్రాసెస్. అంతే. ప్రాసెస్ చేయకుండా ఉంటే మళ్ళీ అక్కడే ఆగిపోతుంది. కాబట్టి అలా గ్యాప్లు పెట్టుకొని డెవలప్ చేసుకోండి. మనం ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోండి, నాట్ ఏ గోల్ కాదు డెవలప్ చేసుకోవాల్సింది. ఆ గోల్ సాధించడానికి కావాల్సిన సిస్టమ్ డెవలప్ చేసుకుందాం. అందుకే లెర్నింగ్ ఏ స్కిల్, ఇన్స్ట్రక్షన్స్ 5%, 95% మనం చేయాల్సింది ప్రాక్టీసే. దీనికి ఏ షార్ట్ కట్ లేదు, దీనికి ఏది లేదు, మాయా మంత్రం ఏమీ లేవు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే ఫిబ్రవరి ఐ థింక్ 2002 మా 10th బ్యాచ్. అప్పుడు మా సార్ ఫేర్వెల్ పార్టీ రోజు మైక్ తీసుకొచ్చి సడన్ గా మాట్లాడరానిచ్చిండు. నేను అప్పుడు ఎగేసుకుంటూ పోయి స్టేజ్ మీద నిలబడి మైక్ పట్టుకొని ఆ స్టేజ్ని అలంకరించిన అనే ఒక పదం ఇంత గెట్టు కూడా లేదు, స్టేజ్ అలంకరించిన అనే ఒక పదం మాట్లాడి ఇక నోటిలో ఫేక్ పెట్టి అతికిస్తే ఎట్లా అయిందో అలా అతుక్కోపోయింది నా నోరైతే. స్టిల్ ఐ హ్యావ్ రిమెంబర్ ఫిబ్రవరి 2002లో 22 సంవత్సరాల క్రితం ఆ సార్ ఇప్పుడు కలిస్తే, అరే ఆ రోజు మైక్ ఇస్తే గింత కూడా మాట్లాడలేదు, స్కూల్లో గింత మాట్లాడేది కాదు, ఇప్పుడేంది ఇట్లా మాట్లాడుతున్నావు అంటారు. అంటే స్కిల్ కి కావాల్సింది బై బర్త్ రాదు, ఇది బై ప్రాక్టీస్ వస్తుంది. అది ఎవరికైనా కానీ బై ప్రాక్టీస్ ద్వారా ఏ స్కిల్ అయినా నేర్చుకోవచ్చు. సో ఈ పోస్టర్ యొక్క ఉద్దేశం కూడా అంతే. మీరు కూడా స్పీకింగ్ స్కిల్ ని నేర్చుకుంటున్నారు కదా. ఇది అన్ని స్కిల్స్, ఏ స్కిల్ మీ దగ్గర ఉన్నా ఆ స్కిల్ ని మార్కెట్ కి సేల్ చేయాలంటే మాత్రం ఏం కావాలి? స్పీకింగ్ స్కిల్ కావాలి. ఆ స్పీకింగ్ స్కిల్ మీకు అద్భుతంగా నేర్చుకుంటారు ఇక్కడ. వెల్కమ్ ద ప్రాబ్లమ్స్ ని వెల్కమ్ చేయండి. ప్రాబ్లం ఎప్పుడు కూడా ఎస్కేప్ అవ్వకండి, ప్రాబ్లం నుంచి అవాయిడ్ చేయకండి ప్రాబ్లమ్స్ ఆర్ మేక్ స్ట్రాంగ్. మళ్ళీ చాలా అద్భుతంగా, చాలా ధైర్యంగా తయారు చేస్తాయి. ఏంటి? ప్రాబ్లమ్సే. ఇక్కడ 3 థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఎగ్, ఒకటి ఆలు, ఒకటి కాఫీ కదా. ఈ 3 కూడా ఎలా ఉంటాయి? స్టేటస్ ఏంటి? అదేమో కింద పడేస్తే పగిలిపోతుంది, ఇదేమో కింద పడినా ఏమి కాదు, అదేమో కింద పడేస్తే ఒక బంప్స్ అయ్యి ఇలా కొద్దిగా ఎగురుతుంది కూడా కదా. బట్ ఈ 3ంటిని వాటర్లో వేసి ఒక 20 నిమిషాలు మంట పెట్టామనుకోండి, కింద ఏమవుతుంది? కింద పడేస్తే పగిలిపోయే గుడ్డు చాలా స్ట్రాంగ్ అవుతుంది. స్ట్రాంగ్ ఉన్న పొటాటో చాలా స్మూత్గా అయిపోతుంది. ఇలా కింద వేస్తే ఎగిరినటువంటి ఆ సీడ్ ఏదైతే ఉందో, కాఫీ సీడ్ లిక్విడ్ స్టేటస్ లోకి మారిపోతుంది. దానికి కొంత షుగర్ వేసుకుని తాగితే దాని టేస్ట్ వేరనుకోండి. అంటే చూడండి, సేమ్ ప్రాబ్లం, రియాక్షన్ ఈజ్ డిఫరెంట్. సో మనకు కూడా అంతే, సమస్యలు వస్తాయి. వచ్చిన సమస్యని ఎలా అవకాశంగా మార్చుకోవాలో చూడండి. వచ్చిన ప్రతి సమస్య ఒక అవకాశాన్ని ఇస్తుంది మీకు. అందుకే మోర్గాస్ హౌసెల్ అనేటువంటి పుస్తకం, ద సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకంలో ఒక మాట రాశాడు. మన చుట్టూ అవకాశాలు ఉన్నాయంట, కనపడే అవకాశాలు మన చుట్టూనే ఉన్నాయంట, కానీ అవి కనపడవు చాలా మందికి. అదొక అవకాశం అని కూడా తెలియదు. మన ఇక్కడ మేడమ్స్ కి మనకు చాలా మంది సుపరిచితమే. సూపర్ మార్కెట్లోకి మనం వెళ్తాం, కొనాలనుకొని వెళ్ళింది ఎన్ని, కొనుక్కొని వచ్చేది ఎన్ని, ఆలోచించండి. అంటే ఈ సైకాలజీ ఎవడు స్టడీ చేసిండు? ఆ సూపర్ మార్కెట్ మన సైకాలజీ స్టడీ చేసి నీతో ఏం కొనివ్వాలో అది కొనిస్తాడు. నువ్వు కొనాలనుకున్నది మాత్రం కొనకుండా మర్చిపోయేలా చేస్తాడు మళ్ళీ అవసరం అనుకుంటే. అంటే నీ యొక్క హ్యూమన్ మైండ్ సెట్ ని ఏంది, ఆ బ్రెయిన్ ఏందో కనిపెట్టాడంటే అర్థమైంది. చుట్టూరా ఏమేమి ఉన్నాయో వాడికి తెలుసు మన సైకాలజీ. అందుకే
మన చుట్టూ అవకాశాలు ఏంటి, అవకాశాన్ని ఎలా వాడుకోవాలి. అందుకే మహాభారతంలో ద్రౌపది వచ్చి ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గర యుద్ధం జరిగే సమయంలో అడుగుతుంది, గోవింద ఏమి జరుగుతుంది, నీకు భవిష్యత్తు తెలుసు కదా చెప్పు అంటది. అంటే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు ఒక మాట, ఏంటో తెలుసా, నాకు భవిష్యత్తు నాకు తెలీదు, కేవలం అంచనా మాత్రం వేస్తా అంటాడు. భవిష్యత్తు ఏంటో నాకు తెలీదు, కానీ కేవలం వారు చేసేటువంటి కార్యకృత్యాల వల్ల కర్మల వల్ల నేను భవిష్యత్తును అంచనా వేస్తా అంటాడు. మరి ఇప్పుడు మన అర్జునుడికి ఏమవుతుంది అని మళ్ళీ ద్రౌపది అడిగితే అప్పుడు చెప్తాడు, మన అర్జునుడికి ఏమవుతుందో నాకు తెలియదు, కానీ అర్జునుడు ఏ అవకాశం వచ్చినా, ఏ ఆపద వచ్చినా దాన్ని అవకాశంగా మాత్రం మార్చుకుంటాడు, ఇది మాత్రం నాకు బాగా తెలుసు అంటాడు. ఏ ఆపద వచ్చినా దాన్ని ఏం చేస్తాడు, ఒక అవకాశంగా మాత్రం మార్చుకుంటాడు అని మాత్రం నేను చెప్పగలను అంటాడు. సింపుల్ అండి. నా లైఫ్లో ఇది చాలా అద్భుతమైనటువంటి, నాకు వచ్చిన ప్రతి ప్రతిఘటన, ప్రతి విమర్శ, ప్రతిది కూడా నేను అవకాశంగా మార్చుకున్నా. నేను అందులో నుంచి మనం లెర్నింగ్ ఏం చేయాలి, ఇది వచ్చింది ఈ సమస్య, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఓవర్కమ్ కూడా చేయడం కాదు, దాని నుంచి ఇంకా నెక్స్ట్ ఏం మనం డెవలప్ కావాలి అని ఒక అడుగు ముందుండి ఆలోచించగలిగితే మన లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మిత్రులారా. ఎస్, థింక్ పాజిటివ్, పాజిటివ్ అంటాం. సింపుల్ గిదేనండి. పాజిటివ్కి నెగిటివ్ ఏంటంటే చూసే విధానం. నువ్వు ఎలా చూడాలనుకుంటే అలా చూస్తావు, అంతే. ఎలా చూడాలనుకుంటే అలా చూస్తావు. పాజిటివ్ అండ్ నెగిటివ్. అందుకే ఒక వీధిలో సుబ్బారావు రామారావు ఎదురెదురు ఇల్లు అంట. ఒకరోజు సుబ్బారావు వచ్చి బయట నిలబడి ఉంటే రామారావు తన ఇంటి ముందర ఆగి ఉన్న కొత్త కారును తుడుచుకుంటున్నాడు. తన కారు తుడుచుకుంటున్నాడు. అప్పుడు సుబ్బారావు ఇలా చూస్తాడు. ఏంటి సుబ్బారావు అలా చూస్తున్నావు అంటాడు రామారావు. అంటే ఏమి లేదు, ఎవరి కారు అంటాడు. ఓ కారా, ఇది మా అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చిండు అంటాడు. ఎవరు? రామారావు. అప్పుడు సుబ్బారావు అవునా అని అలాగే చూస్తుండిపోతాడు. అప్పుడు మళ్ళీ రామారావు ఉండి ఏంటి అలాగే చూస్తుండిపోయినావు, ఏం చేస్తున్నావు, ఏం అలా చూస్తున్నావు అంటాడు. అప్పుడు సుబ్బారావు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా, ఏమీ లేదు, నేను కూడా మా తమ్ముడికి ఎప్పుడు కారు కొని ఇవ్వాలని ఆలోచిస్తున్నా అంటాడు. సింపుల్. రామారావు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, మీరు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేసినారు, అలాంటి కారు నేను ఎప్పుడు కొనాలని ఆలోచన కాదు, నేను కూడా మా తమ్ముడికి ఇలాంటి కారు ఎప్పుడు కొని ఇవ్వాలని ఆలోచిస్తున్నా అన్నాడు. సింపుల్. ఇదేనండి పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి. ఇక్కడ కూడా పిక్చర్లో అది నెగిటివ్ ఏంటి, ఆ పిక్చర్లో దాన్ని తినేస్తుందేమో అని, బట్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. అవతల వ్యక్తి ఒక మాట అన్నా అవతల వ్యక్తి చేసే విధానం ఎందుకు అలా చేస్తున్నానో ఆలోచించగలిగితే యుల్ గెట్ ఆన్సర్. చాలా ఆన్సర్. ఇది చాలా మైండ్ సెట్ మార్చుకోవాలి. ఒక్కసారి కూర్చొని కనుక ఆలోచించగలిగితే డెఫినెట్లీ మనకు చాలా ఆన్సర్స్ మనకు దొరుకుతాయి. ఓకే రైట్. కొన్నిసార్లు ఇంకొక సూపర్ గేమ్ ఇది. ఏ గేమ్ అయినా ముందుకెళ్తే గెలుస్తాం, ఈ గేమ్ మాత్రమే వెనక్కి వెళ్తే గెలుస్తాం. సో అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుంది కదా, ఇక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు అన్నట్టు. ఈ గేమ్ ఏం చెప్తుంది, ముందుకెళ్తే ఓడిపోతాం, వెనక్కి వస్తే గెలుస్తాం. సింపుల్ కూడా అండి. లైఫ్లో కూడా చాలా వరకు మనం తగ్గిన చోట ఎక్కువ గెలుస్తాం. సో రీసెంట్ గా సిద్ధార్థ రాయ్ అని చెప్పి ఒక అడల్ట్స్ చూసేటువంటి సినిమాది. అందులో సైకలాజికల్ ఏంటంటే వాడు పట్టుకున్నటువంటిది మొత్తం లాజికల్ గా మాట్లాడుతుంది, మొత్తం బుక్ రీడింగ్ పిచ్చి పిచ్చి అలవాటు అయిపోయి వాడు మొత్తం లాజికల్ థింకింగ్. దాన్ని ఓవర్కమ్ చేసి ఎమోషన్స్ డెవలప్ చేస్తే, ఎమోషన్స్ కూడా ఎలా ఉంటాయంటే చాలా పిచ్చ పిచ్చ ఎమోషన్స్ ఉంటాయి. ఏ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేడు. అందులో ఎండమూరి వీరేంద్రనాథ్ కూడా ఆ సినిమాలో నటించిండు. ఆయన చెప్తాడు, ఈయనకున్నటువంటి డిసీజ్ ఇది, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేడు. అసలు కంట్రోల్ చేసుకోవాలి, నేను ఎమోషన్ కంట్రోల్ తప్పుతున్నా అనే విషయం కూడా వాడికి తెలియదు. ఎమోషన్ కంట్రోల్ తప్పుతున్నా అనే విషయం కూడా తెలియదంట. అందుకే ఆ టైంలో పక్కలు ఎవరన్నా ఆగు ఆగు అన్నప్పుడు ఆగితే ఒక పెద్ద విపత్తు నుంచి మనం బయటపడతాము. బట్ ఎమోషనల్ కంట్రోల్ అనేది అందుకే తగ్గడం నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడైనా గెలుస్తారు. అసలు ఓపికతో ఉన్నాడు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఓపికతో ఉన్నాడు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు.
ఓపికతో ఉండాలి. పేషెన్స్ అనేది చాలా అవసరం అండి. సో, ఇక్కడ ఈ గేమ్ ద్వారా మనం తగ్గాలి. తగ్గడం వల్ల మీరు చాలా సార్లు గెలుస్తారే తప్ప ఓడిపోరు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ క్షణంలో ఓడిపోయినట్టుందేమో డెఫినెట్‌లీ గెలుస్తాం. డ్రీమ్ బిగ్. పెద్దగా కలలు కనడం నేర్చుకోండి ఈ రోజు నుంచి. చిన్న చిన్నవి, చిన్న చిన్న ఆలోచనలు, చిన్న ట్రైనర్‌గా అసలు వద్దు, పెద్దగుండాలి మన కల. ఎట్లుండాలి ఇట్లా. ఇలా ఉండాలి మన ప్లాన్. ఒక బ్యూటిఫుల్ హౌస్, మంచి కారు, మంచి నేచర్, మంచి గ్రీనరీ కదా! ఇలాంటి ఆలోచనలుండాలి. చాలా మందికుంటది. నేనే చెప్పాల్సిన పని లేదు. కానీ ఇలాంటి కాదు, మన ఆలోచనలు ఇలా ఉండాలి. చాలా కార్లు, పెద్ద బంగ్లా. అందుకే డ్రీమ్ బిగ్. పెద్ద పెద్ద కలలు కనండి దయచేసి. చాలా పెద్ద పెద్ద కలలు కనండి. ఎప్పుడైతే నువ్వు పెద్ద పెద్ద కలలు కంటావో అప్పుడు డెఫినెట్‌లీ నీకొస్తాయి. నీ కల కనే కెపాసిటీ వచ్చింది అంటే సాధించే కెపాసిటీ ఉందన్నట్టు అర్థం. అది గుర్తుపెట్టుకోండి. కల కనే కెపాసిటీ నీకొచ్చింది అంటే సాధించే కెపాసిటీ కూడా నీకున్నట్లే. సింపుల్ చెప్పనా? ముఖేష్ కావచ్చు, మునిలక్ష్మి మేడం కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, మీ పిల్లలను గమనించండి. మీ స్టేటస్ ఏందో, మీ పిల్లల ఫినాన్షియల్ స్టేటస్, మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏందో మీ పిల్లలకు బాగా తెలుసు. ఇప్పుడు మా బాబు ఉన్నాడు. నేను బయటికెళ్తే మినిమం ఒక పెద్ద ఎగ్జిబిషన్ తీసుకెళ్ళనుకో మాక్సిమం 500 వరకి వాడు అడగగలుగుతాడు. వాడు 10,000 20,000 మెటీరియల్ ఏది అడగడు. ఎందుకు? వాడికి తెలుసు మా నాన్న 500 వరకి పేర్ చేయగలుగుతాడు. అదే మునిలక్ష్మి వాళ్ళ పిల్లలు వెళ్ళారనుకోండి ఎగ్జిబిషన్‌కి 1000 2000 అడగొచ్చు. ఆమె ఫినాన్షియల్ స్టేటస్ వేరు కాబట్టి. ఆ! అలాగే మా విద్యా వాలంటీర్ అనుకుందాం. లేదంటే మా స్కూల్‌లో పనిచేసే వంటాయన అనుకుందాం. వంటాయన పిల్లల్ని తీసుకొని ఏదైనా ఎగ్జిబిషన్‌కి వెళ్ళాడు అనుకుందాం. ఆళ్ళ పిల్లలు ఏం అడగొచ్చు? 500 అడగరు వాళ్ళు. ₹50, ₹20, 100 మ్యాక్స్. కదా! మరి ఆ పిల్లలు కూడా 500 అడగొచ్చు కదా! అందుకే పిల్లలకు మన ఫినాన్షియల్ స్టేటస్ బాగా తెలుసు. ఏది కొనివ్వగలగాడు మా నాన్న అనేది బాగా తెలుసు. కానీ దురదృష్టం ఏందంటే మనకేం కావాలో, మనం ఏం సాధించుకోగలో మనకే తెలీదు. మనకే అంచనా సరిగ్గా లేదు. చాలా చిన్నగా కుచించుకుపోయిన ఆలోచనతో మనం ఆలోచిస్తాం. కాబట్టి బిగ్ డ్రీమ్. డ్రీమ్ చాలా పెద్దగా ఉండండి. పెద్దగా ఆలోచించండి దయచేసి. బీదవారిగా పుట్టడం మన తప్పు కాదు. కానీ బీదవాడిగా మరణించడం మాత్రం డెఫినెట్‌లీ మన తప్పే. బిల్ గేట్స్ చెప్పిండు కదా! ద 4 ఎఫ్ ఆఫ్ లైఫ్. ఫైండ్ యువర్ పర్పస్. అసలు మీరు ఎందుకొచ్చారు భూమి మీదకి? కనీసం 10 మందికి మీరు మార్గదర్శకత్వంగా నిలబడకపోతే, కనీసం ఒక 5 మందినన్నా మీరు జీవితం మొత్తంలో ఒక్క మనిషినన్నా ఇన్‌స్పైర్ చేయకపోతే అసలు ఈ జీవితం ఎందుకు? వృధానే కదా! అందుకే ఒక పని చేయడం కన్నా, ఒక 100 మందిని అలాంటి పని చేయడానికి ఇన్‌స్పైర్ చేయడం అనేది చాలా గొప్ప. ఒక పని చేయడం కన్నా మరికొంతమందిని అలాంటి పని చేయడానికి కావాల్సిన ఇన్‌స్పిరేషన్ చేస్తాం చూడు, అది చాలా గొప్ప గ్రేట్ థింగ్. గ్రేట్ వర్క్ అది. నువ్వు ఒక్కనివే చేస్తావు. కానీ నువ్వు అలాంటి పని చేయడానికి ఇంకొంతమందిని మోటివేట్ చేయగలిగితే అది చాలా గొప్ప గొప్ప కార్యం ఇన్ మై వ్యూ. సో, అందుకే ఏదైనా కానీ మరికొంతమందిని ఇన్‌స్పైర్ చేసి, మరికొంతమందిని మీరు చేసే పని పట్ల వారిని మోటివేట్ చేయండి. అది ఫైండ్ యువర్ పర్పస్. అలాంటి గొప్ప గొప్ప పర్పస్ పెట్టుకోవాలండి. మంచి పర్పస్ పెట్టుకోండి. ఫర్గివ్ యువర్ పాస్ట్. దయచేసి మీ గతం అనేటువంటిది మీ భవిష్యత్తుకి ఏమి పనికిరాదు. ఫర్గివ్ యువర్ పాస్ట్. ఎందుకంటే కాలం చాలా చేంజ్ అవుతుంది. కాలానికి చాలా చాలా గొప్ప లక్షణాలున్నాయి. గతం అనేటువంటిది ఏది కూడా భవిష్యత్తుకు ఒక అనుభవం మాత్రమే పనికొస్తుంది. ఆ అనుభవం కూడా కొన్నిసార్లు మిమ్మల్ని ఆపేస్తది. అరే! ఆ రోజు ఇలా జరిగింది వాడికి. అరే! ఆ రోజు ఇలా బిజినెస్ చేస్తే ఇలా నష్టమొచ్చింది. ఈ డబ్బు కూడా ఎవరికి వారికి సెపరేట్. ఒకడు హోటల్ పెడితే క్లిక్ అయితాడు. సేమ్ అలాంటి పెట్టుబడి, అలాంటి డబ్బు తీసుకొచ్చి హోటల్ పెడితే సక్సెస్ అవుతాడా? అవ్వడు. ఇది మనిషికి మారుతుంది డబ్బు కూడా. కాలానికి మారుతుంది. కరోనా టైంలో ఏంటి శానిటైజర్స్, మాస్కులు పెట్టుకున్నాడు, కోటీశ్వరుడయ్యిండు. ఇప్పుడు పెట్టుకో, బికారైపోతావు. అంటే ఎందుకు చెప్తున్నా? ఏ బిజినెస్ కానీ ఏది కూడా ఇతరులకి పోల్చుకోవడానికి వీలే లేదు. అసలు ఈవెన్ మన పాస్ట్ కూడా మనకి భవిష్యత్తుకి పనికిరాదు కొన్నిసార్లు. అందుకే భవిష్యత్తును అంచనా వేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఫోకస్ ఆన్ యువర్ ప్రెజెంట్. అదే ప్రెజెంట్ మీద ఫోకస్ చేయండి. ఫ్యూయల్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తు కోసం ఇంధనాన్ని నింపుకోండి. వాచ్ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ.
యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ యువర్ డైలీ వర్క్ రొటీన్. నువ్వు ప్రతిరోజు రొటీన్గా ఏం చేస్తున్నావు? పిచ్చపాటిగా మాట్లాడుతున్నామా ఎవరితోనైనా? అన్నెసెసరీ చాటింగ్ చేస్తా ఉన్నామా? ఇంకేమైనా చేస్తున్నామా అని నీ డైలీ రొటీన్స్ కనుక నువ్వు అబ్జర్వ్ చేయగలిగితే నువ్వేమైపోగలుగుతావో డెఫినెట్ చెప్పొచ్చు. అందుకే నీ మిత్రులు ఎవరో చెప్తే నీవెవరో చెప్పగలుగుతాం, నీ శత్రులు ఎవరో చెప్పగలిగితే నీ కెపాసిటీ ఏందో చెప్పగలుగుతాం అన్నట్టు నీ డైలీ రొటీన్ ఏందో చెప్పగలిగితే అసలు నువ్వు ఎంత మహోన్నత వ్యక్తి కాగలుగుతావో, ఇలాంటి వ్యక్తి కాగలుగుతావో చెప్పగలుగుతావు. నీ డైలీ రొటీన్సే నీ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేస్తారండి. చూడండి, మనమంతా కూడా గుంపులో ఉండాలనుకుంటాం, కానీ బ్యూటిఫుల్ కార్లో మాత్రం ఎంతమంది ఉంటారు? ఇద్దరే ఉంటారు, 2 మెంబర్సే ఉంటారు. యూ విల్ లాస్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ వెన్ యూ గెట్ సీరియస్ అబౌట్ యువర్ లైఫ్ గోల్స్. మీకు గనక సీరియస్ గోల్ కనుక మీకుంటే ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు, ఇది నమ్మండి. మీరు అది వదులుకోకూడదు బా అనుకుంటే మీరు చాలా సింపుల్గా లైఫ్ లివింగ్ స్టైల్ ఉంటారు. అందుకే క్వాంటిటీ ఫ్రెండ్స్, మీకు సీరియస్ గోల్స్ ఉంటే క్వాంటిటీ ఫ్రెండ్స్ ఉండరు, క్వాలిటీ ఫ్రెండ్స్ ఉంటారు. అలా బెంజ్ కార్ లాంటి, రేంజ్ రోవర్ లాంటి కార్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఉంటారు. నాకు ఆడు తెలుసు, వీడు తెలుసు, వీడు తెలుసు, ఎంతమంది తెలుసు అది కాదు ఇంపార్టెంట్. అసలు నీ గోల్ కనుక సీరియస్ ఉంటే వాడు ఎవడు తెలియదు, నీవు అందరూ తెలుస్తావు కానీ నీకు ఎవడు అవసరం లేదు. క్వాంటిటీ ఫ్రెండ్స్ కాదు మనకు కావాల్సింది, క్వాలిటీ ఫ్రెండ్స్ కావాలి. 100 మంది కౌరవులు కాదు, 5 మంది పంచపాండవులు లాగా క్వాలిటీగా ఉండాలి. ఆ కృష్ణుడి దగ్గరకు వచ్చి దుర్యోధనుడు ఏం చేస్తాడు? నీకు ఏం కావాలంటే ఎన్ని అక్షోహణలో సైనికులు ఎంచుకుంటాడు, ఈయన మాత్రం నువ్వే కావాలి గోవిందా అంటాడు. అలా క్వాంటిటీ కాదు, మనకు కావాల్సింది క్వాలిటీ కావాలి. క్వాలిటీ ఫ్రెండ్స్ ఉంటే చాలా సూపర్ గా మన లైఫ్ ని మనం లీడ్ చేసుకోవచ్చు. ఓకే రైట్. ఈజీ రోడ్స్ నెవర్ మేక్ ఏ స్కిల్ఫుల్ డ్రైవర్ కదా. అంటే మంచి మంచి రోడ్లు మిమ్మల్ని స్కిల్ఫుల్ డ్రైవర్ చేయలేరు. అందుకే కారు రావాలంటే తిరుమల పైకి కార్ డ్రైవింగ్ ఒక్కసారి చేస్తే డ్రైవింగ్ వచ్చేసినట్టే. అలా తిరుపతి నుంచి నెక్స్ట్ కడపకు నువ్వు వెళ్తే డ్రైవింగ్ వచ్చినట్టు కాదు, ఒక్కసారైనా కొండకు సింగిల్ గా డ్రైవింగ్ చేస్తే నువ్వు స్కిల్ఫుల్ డ్రైవర్ అని అర్థం. లేదా హైదరాబాద్ ఓల్డ్ బస్తీ, ఓల్డ్ మార్కెట్, చార్మినార్ దగ్గర డ్రైవింగ్ చేస్తే అప్పుడు స్కిల్ఫుల్ డ్రైవర్ కదా. అందుకే ఈజీ రోడ్స్ నెవర్ మేక్ ఏ స్కిల్ఫుల్ డ్రైవర్ అన్నట్టు నీ లైఫ్ కూడా కష్టాలు లేకుండా సింపుల్ లివింగ్ కనుక ఉంటే నువ్వు గొప్ప మనిషి ఎప్పటికీ కూడా అయ్యేటువంటి ముచ్చట లేదు మిత్రులారా. సో డైరెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్పీడ్. నీ స్పీడ్, నీ వేగం అవసరం లేదు, డైరెక్షన్ ఇంపార్టెంట్. నీవు హైవేకి ఎక్కిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాలనుకుని అనంతపురం వైపు తిరిగామనుకోండి, ఏమవుతుంది? స్పీడ్ వెళ్ళావు, 110 స్పీడ్ వెళ్ళావు, తీరా చూస్తే నీకు హైదరాబాద్ ఏమొస్తుంది? అనంతపురం వస్తుంది. కాబట్టి డైరెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద స్పీడ్. ఓకే, ఇఫ్ యూ వాంట్, నీకు ఏం కావాలంటే ఇవి వదులుకోవాలి. చూడండి, సింపుల్. డబ్బులు కావాలా? టేక్ రిస్క్ చేసుకోండి, రిస్క్ చేయాల్సిందే. స్ట్రెంగ్త్ కావాలా? బరువులు ఎత్తాల్సిందే కదా. లవ్ కావాలంటే లవ్ ఇవ్వాల్సిందే. ట్రస్ట్, మిమ్మల్ని నమ్మాలంటే మీరు ఓపెన్ గా మాట్లాడండి. దయచేసి దాపరికాలు లేకుండా ఓపెన్ గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి మిత్రులారా. నాలెడ్జ్ రావాలంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీడింగ్ ఆర్ వాచింగ్ అవర్ ఇంపాక్ట్ వీడియోస్. ఓకే, క్లారిటీ కావాలంటే యూ షుడ్ రైట్. దయచేసి రాయండి. అన్రిటన్ గోల్ ఇస్ నాట్ ఏ గోల్ అంటాడు అబ్దుల్ కలాం. అందుకే మీకు ఏం కావాలి, మీరు ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా రాయండి. 369 ఫార్ములా అని చెప్పి నేను 10th స్టూడెంట్స్ కి చెప్తుంటా క్లాస్కి వెళ్ళినప్పుడు. అరే మీకు ఎన్ని మార్కులు కావాలనుకుంటున్నారో మార్నింగ్ 3 times రాయండి రా. సరే అది సైంటిఫిక్ ఉందేమో నాకు తెలియదు, కానీ అలా ఒకటి ఫార్ములా. మార్నింగ్ లేవగానే ఒక 3 సార్లు రాయండి. తర్వాత లంచ్ చేసిన తర్వాత ఒకసారి 6 times రాయండి రా అని చెప్తా. నెక్స్ట్ నైట్ తిన్న తర్వాత ఒక 9 సార్లు రాయండి రా అని చెప్తా. 3 మార్నింగ్ ఏమో నిద్ర లేచిన వెంటనే సార్ ఎస్ వాడు 10/10 తెచ్చుకుంటాడా, లేకపోతే మంచి మార్క్స్ తెచ్చుకోండి, వాళ్ళ గోల్ ఏంటో 3, 6, 9 ఇలా రాయమంటాను. అదే కాకుండా మన ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మన అప్పులు ఏమైనా ఉన్నా, మనకి ఇవ్వాలన్నా ఫినాన్స్ ప్రతిది కూడా అండి ఒక డైరీలో మెయింటైన్ చేయండి దయచేసి. చాలా మంది అప్పుల పాలయ్యే వాళ్ళ యొక్క పరిస్థితి ఎందుకు తెలుసా? వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయో వాళ్ళు రాసుకోరు. ఫస్ట్ రాయడానికి భయం అవుతుంది.
రాయడానికి భయం అవుతుంది. అందుకే ఫినాన్షియల్ లిటరసీ అనేది చాలా అవసరం అండి. ఫినాన్షియల్ లిటరసీ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్. ఫినాన్షియల్ లిటరసీకి డెవలప్ చేసుకోవడానికి కారణం మనం రాయాలి. ఎవ్రీ మంత్ మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత అవుట్ గోయింగ్ పంపిస్తున్నాం, మనకు ఎన్ని బారోయింగ్స్ ఉన్నాయి, మనం ఎంతమంది మనకి ఇవ్వాలి అని ప్రతిది రాయాలి. ఇప్పుడు సెషన్ జరుగుతుంది, పెన్ను పేపర్ పెట్టిన వాడు మహా ఋషి అవుతారు నాకు తెలుసు. ఓన్లీ వింటున్న వాళ్ళు మర్చిపోతారు, డెఫినెట్లీ మర్చిపోతారండి. పెన్ను పేపర్ పెట్టి రాయాల. అలాగే పీస్, ప్రశాంతత కావాలంటే చాలా మంది కూర్చోమని చెప్తారు, కానీ డిఫరెంట్ నడవాల. ప్రశాంతత కూసుంటే ఎవడికి ప్రశాంతత రాదు. కూసుంటే కళ్ళు మూసుకుంటే గుర్తుకొచ్చేది వాళ్ళు ఏం చేసారు, వీళ్ళు ఏం చేసారు, వాళ్ళు ఏం చేసి ఇదే గుర్తుకొస్తారు. ఫాస్ట్ గుర్తుకొస్తారు కూర్చుంటే. చాలా మందికి కూర్చొని ప్రశాంతంగా కూర్చుంటే ఏం తలకాయ వచ్చేది అంత బ్యాకే, మొత్తం పాసింగ్సే గుర్తుకొస్తుంది మొత్తం. అందుకే ఒక్కసారి మీరు నడిచి చూడండి, నడుస్తూ ఆలోచించండి, ఫ్యూచర్ గుర్తుకొస్తుంది. కనీసం ఒక 20 minutes మీరు ఏదైనా కొత్త కార్యం తలపలిచినప్పుడు కూడా కూర్చొని ఆలోచించకండి దయచేసి. నడుస్తూ పోండి, ఒంటరిగా నడవండి. అది కూడా ఒంటరిగా నడవండి, మొత్తం నీకు ఫ్యూచర్ థాట్సే గుర్తుకొస్తాయి, భవిష్యత్తే గుర్తుకొస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. కూర్చొని ప్రశాంతమైన ఆలోచనలు వచ్చినట్టయితే నాకైతే లేదు. ఐఎమ్ నాట్ ఏ మెడిటేటర్, బట్ ఐఎమ్ ఏ గ్రేట్ మెడిటేటర్. ఏ పని చేసినా ఆ పని మీద ఆలోచిస్తాను. నా కళ్ళు మూసుకొని ఆ శ్వాస ధ్యాస నాకైతే రాదు. మా ఫ్రెండ్ చాలా మంది శ్వాస మీద నాకు అది ఒక్కటి రాదురా బాబు, మెడిటేషన్ నేర్పించండి అని చాలా మందిని అడిగితే చాలా మంది ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? నువ్వు ఆల్రెడీ గ్రేట్ మెడిటేటరు, నువ్వు ఏ పని చేసినా ఆ పని మీదనే పడిపోతావు, కాబట్టి పని మీద ధ్యాస పెట్టినా కూడా అది శ్వాస మీద ధ్యాస అనేది ఏంటంటే ఏదో ఒక దాని మీద ధ్యాస పెట్టాలి, కాబట్టి శ్వాస మీద ధ్యాస అని చెప్తాం మేము. నువ్వు పని మీద ధ్యాస పెడతావు కాబట్టి నువ్వు మెడిటేటర్వే అని చెప్తారు. అలా మీరు కూడా ఏదైనా ఒక పని చేయండి. అందుకే పీస్, మీకు ప్రశాంతత కావాలంటే నడవండి. గ్రోత్, మీరు ఎదగాలంటే మీరు యాక్షన్స్లోకి వెళ్ళాలి. ప్రణాళికలు వేసుకుంటూ కూర్చుంటే ముచ్చట కుదరదు. షుడ్ గో, యాక్షన్స్లోకి వెళ్ళు, అప్పుడే గ్రోతింగ్ అనేది ఉంటుంది. టాలెంట్, నీ టాలెంట్ అనేది వర్క్ స్మార్టర్లో కనపడుతుంది. నువ్వు ఎంత స్మార్ట్గా వర్క్ చేసుకుంటే అంత టాలెంట్ నీ దగ్గర ఉన్నట్టు కదా. నువ్వు హార్డ్ వర్క్ చేసుకుంటూ కష్టపడుకుంటుంటే వీడు ఏమంటారు కదా. అందుకే స్మార్ట్ వర్క్ చేయాలి. సంథింగ్ నీకు ఏదైనా కావాలంటే డెఫినెట్లీ నువ్వు ఏదైనా దానికి కొంత ఖరీదు కట్టాల్సిందే. నువ్వు ఇక్కడ 1 hour కూర్చున్నావు అంటే డెఫినెట్లీ ఏం కట్టావు నువ్వు? ఇక్కడ 1 hour, నీ గంట విలువైన సమయాన్ని ఇక్కడ పే చేస్తావు కాబట్టి నీకు కొంత పొందేటువంటి అవకాశం ఉంది. ఏ వస్తువుకైనా కానీ ఒక రేట్ ఉంటుంది. ఆ రేటు డెఫినెట్లీ ఏది ఉచితంగా తీసుకోకండి దయచేసి. ఇది నేర్చుకోండి ఫస్ట్. ఏది ఉచితంగా తీసుకోకండి, సంథింగ్ యూ హ్యావ్ టు పే. నేను ఇక్కడ కూడా ఈరోజు నేను ఈ సెషన్కి చెప్పగలుగుతున్నా అంటే దిస్ ఈజ్ అవర్ ఇంపాక్ట్. సో ఐ గివెన్ ఫ్రీ, నేను ఫ్రీగా ఇస్తున్నా ఈ సెషన్. దిస్ ఇస్ మై గ్రాట్యుటీ. అందుకే గ్రాట్యుటీ తెలపండి. నీకు ఇంత వస్తే ఇంత పంచండి దయచేసి. మీకు ఏదైనా రాండి, అది పంచడం నేర్చుకోండి. డబ్బులు ఎక్కువ వస్తే కూడా పంచడం నేర్చుకోండి. భయపడాలి, డబ్బులు ఎక్కువ వస్తున్నాయంటే కూడా భయపడాలి. ఏదో సర్వ్ చేయడానికి సొసైటీలో ఏదో ఒక పని చేయడం కోసమే నీ దగ్గర డబ్బు వస్తుంది. ద సైకాలజీ ఆఫ్ మనీ, డబ్బుకునేటువంటి మనస్తత్వం వేరు. అది నువ్వు పంచితేనే నీకు వస్తుంది. నువ్వు అది ఎంతో కొంత నీకున్న ఇన్కమ్లో, నీకుంత ప్రాఫిట్లో ఎంతో కొంత తీర్చిపెట్టాలి. అంతెందుకు మనం అన్నం కొత్తగా ఏదైనా ఫుడ్ చేస్తే కూడా కొంత పక్కకేస్తారు. ఎందుకు వేస్తారు? దిష్టి తగులుతుందని. మరి నీ డబ్బుకి దిష్టి తీసుకోవా? నువ్వు సంపాదించుకున్న డబ్బుకి దిష్టి తీసుకోవా? డెఫినెట్లీ తీసుకోవాలి. ఎంతో కొంత డొనేషన్ చేయండి, అదే మిమ్మల్ని ఇంకో గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. ఓకే రైట్. డు నాట్ రియాక్ట్ వెన్ యూ లాఫ్ ఎట్ యూ. మిమ్మల్ని చూసి ఎవరైనా నవ్వినా చేసినా డు నాట్ రియాక్ట్ అవ్వకండి. ఎందుకంటే మీరు గొప్ప కార్యం చేస్తా ఉన్నారు, గొప్ప పనులు పెట్టుకుంటారు, గొప్ప లక్ష్యాలు మీకున్నాయి. కాబట్టి డోంట్ రియాక్ట్, డోంట్ ఫీల్ డౌన్. తగ్గినట్టు చేయకండి. మీరు ఎప్పుడు మనస్తాపానికి గురి కాకండి. వేకప్ లయన్ ఇన్సైడ్ యూ. మీ లోపల ఉన్నటువంటి గొప్ప సింహాన్ని నిద్రలేపండి. వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్, లెట్ యూ సక్సెస్ మేక్ ద నైస్. అంటే మీరు సైలెన్స్ గా పని చేసుకుంటూ పోండి. ఏదో రోజు మీ విజయమే పెద్ద సింహం లాంటి గర్జన వినపడుతుంది ఈ ప్రపంచానికి. ఓకేనా? పని చేసుకుంటూ పోండి. నేను కూడా అంతే. కొత్త కరోనా టైంలో ఇలా మొబైల్ పెట్టుకొని వీడియోలు తీసుకుంటా ఉంటే, ఇప్పుడంటే మంచిగా ఇల్లు కూడా కొద్దిగా బాగా చేసుకున్నాం, ఇంపాక్ట్ పుణ్యమా అని కదా. అవేంటి ఏవి లేవు.
ఓ డ్రమ్ తెచ్చుకొని డ్రమ్ కాదు అది కూలర్ తెచ్చుకొని బెడ్ షీట్స్ పెట్టి ఆ సెల్ ఇలా పెట్టి సెల్ కింద పడుకొని వెనకాల డిషెస్ పెట్టి ఓరో కుక్కర్ పెట్టి అది ఇది పెట్టుకొని సెల్ ఇట పెట్టుకొని వీడియోలు తీసేదన్నమాట. అలా కష్టపడుకుంటూ ఈ తిప్పలు చూడలేక సార్ సార్ ఒకసారి ట్రై ప్యాడ్ పంపించిండు. ఆ తర్వాత మెల్లగా మేమే అన్ని చేంజ్ చేసుకున్నాం. ఇలా చెప్తూ పోతా ఉంటే నేను ఇలా ఇప్పుడు మాట్లాడుతున్నా, ఎంత సైలెంట్గా ఉంది తెలుసా. విలేజ్ ఇది, అందరు దాదాపు నిద్రపోయారు, టోటల్ మా ఇంటి వాళ్ళు కూడా స్విచ్ ఆఫ్ అయ్యారు అందరు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మా ఇంటి ముందర వాళ్ళు ఇలా వచ్చి ఈవెన్ డే టైంలో కూడా 4 o'clock మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఇలా కొద్దిసేపు గేట్ దగ్గరికి లాగేది. ఏంది సార్కి ఏమైనా కరోనా వచ్చిందా అన్నట్టు. అందుకే వాళ్ళు నవ్విరు, ఎందుకంటే కరోనా టైంలో ఎందుకంటే వాళ్ళ సెల్ కనపడదు కదా, బెడ్షీట్ దాక్కుపోయి ఉంటుంది అది. ఇప్పుడంటే ల్యాప్టాప్ ఇవన్నీ ఉన్నాయి, ఒకటి నవ్వుతారు. చేసే పని పట్ల క్లారిటీ ఉండాలి. ఇలా వెళ్తే డెఫినెట్లీ మంచి లైఫ్ ని మీరు లీడ్ చేస్తారు మిత్రులారా. ఎస్, ద సిట్ విత్ విన్నర్స్, ద కన్వర్జేషన్ ఇస్ డిఫరెంట్. అందుకే మీరు సర్కిల్ మార్చుకోండి అని చెప్పాను కదా, ఆ సర్కిల్ ఇదండి. అందుకే విన్నర్స్ తో కూర్చోండి, లూజర్స్ తో కాదు. విన్నర్స్ తో కూర్చుంటే ద కన్వర్జేషన్ ఇస్ డిఫరెంట్. సో మా వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, ఇంపాక్ట్ అందరూ కూడా డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, వీళ్ళంతా కూడా వీళ్ళతో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన బ్లూ కోట్, 1,00,000 మందిని కోటీశ్వరులు చేయడం ఆయన లక్ష్యం. సో గంపా సార్ ఎంతో మందికి, చీకటిలో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి జీవితాలు ఇచ్చిండు. సో ఇలా చొక్కా వరపు వెంకటరమణయ్యన, ఇదంతా మన టీం, ఇంపాక్ట్ టీం అన్నమాట. సో అలా మీరు కూడా కలపండి. సో ఇవన్నీ అయిపోయినాయి. రిచ్ అండ్ వెల్తీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మనీ. చాలా మంది ఇది చాలా మనం డిస్కషన్లో చేసాం. రిచ్ కావడం అంటే డబ్బు ఒకటే కాదు, వెల్తీ అనేది ఇంపార్టెంట్. ఏంటా వెల్తీ? టైం, లవ్, డబ్బు, ఫ్లైట్స్, ప్రయాణం, స్మైల్, పాజిటివ్ థాట్స్, ఇవన్నీ కూడా వెల్తీ అండి. సో ఒకటి డబ్బు ఒకటే కావాలంటే నువ్వు ధనవంతుడైతో, కానీ వెల్త్ ఇవన్నీ సంపాదిస్తే నువ్వు డబ్బున్నవాడికైనా ఎక్కువ గొప్ప ధనవంతుడు నువ్వు అవుతావు. సో ఇక్కడ 5, 10, 50 రూపీస్ పిల్లలకి బాగా యూస్ఫుల్ చేస్తాం మేము. ఎంత ఎక్కువ కష్టపడితే అంత వాల్యూ పెరుగుతుంది అని చెప్పడానికి దిస్ ద గ్రేట్ ఎగ్జాంపుల్. మొక్కజొన్న అవి ఏమంటారు మీ దగ్గర ఏంటంటే వాటిని కామన్ గా పొలం దగ్గర అయితే ఫ్రీ కూడా ఇస్తారు. అదే మార్కెట్కి వస్తే 5 రూపీస్. అదే కొద్దిగా కాల్చి బయట మార్కెట్ బయట బొగ్గుల మీద వేసి ఇలా వేసి వేడి చేసి ఇస్తే ఇలా చల్లగా ఉన్నప్పుడు ఇస్తే 10 రూపీస్. ఇంకో బాగా వేడి చేసి సినిమా థియేటర్లోకి బకెట్లు తెచ్చుకొని తింటారు కదా, అది 50 రూపీస్. అంటే ఏమైంది ఇక్కడ? ఎంత వేడి చేస్తే అంత వాల్యూ పెరిగింది కదా. సింపుల్, మనం కూడా అంతే, ఎంత ఎక్కువ కష్టపడితే అంత వాల్యూ పెరుగుతుంది. సో సింపుల్ అండి ఇది రీల్ లెర్నింగ్. ఆస్క్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు అడుక్కో, అసలు ఏం అవ్వాలనుకుంటారు ఒకసారి అర్థం గురించి మాట్లాడుకో. ప్రశాంతంగా కూర్చొని నిలబడి వాక్ చేసుకుంటూ ఒంటరిగా ఆలోచించి ఒకసారి అసలు ఏం అవ్వాలనుకుంటారు. ఆస్క్ యువర్ సెల్ఫ్. బీ రిచ్, నాట్ ఇన్ మనీ, నాట్ ఇన్ రిచ్. బీ రిచ్ ఇన్ యువర్ థాట్స్, నీ ఆలోచన. బీ రిచ్ ఇన్ యువర్ యాక్షన్స్. కనెక్టెడ్ టు కమ్యూనికేట్, ప్రతి ఒక్కరితో కమ్యూనికేట్ అవ్వండి, కనెక్ట్ అవ్వండి. డూ ఇట్ ఇఫ్ యూ ఫీల్ ఇట్. నువ్వు ఏదైతే ఫీల్ అవుతావో అది మాత్రమే చెయ్యి. నేను ఇన్ని చెప్పాను, నీకు నచ్చితేనే నువ్వు ఫీల్ అయితే నేను చెయ్యి, లేకపోతే లివ్ ఇట్. ఎంతూసియాజం ఎప్పుడు కూడా ఎనర్జీ లాగా ఉండాలి. ఎనర్జీ లెవెల్స్ కి మారు పేరు మునిలక్ష్మి మేడం, మీ సెషన్ లోనే మీ బ్యాచ్ లోనే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇవి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. బిల్డ్ రిలేషన్ విత్, మీ యొక్క రిలేషన్స్ సర్కిల్ అని చెప్పాను కదా, ట్రైనర్స్ తో కలిసి ఉండండి, కంపెనీ సిఇఓస్, ఎండీస్ తో మాట్లాడండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్స్, మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్, ఫిట్నెస్, మెంటల్ హెల్త్ కోచెస్, సక్సెస్ పాజిటివ్ పీపుల్. యువర్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. సింపుల్, మీకు ఎంత నెట్వర్క్ ఉంటే అంత నెట్వర్క్ అంటే ఇంతకుముందు ఉన్నట్టు క్వాంటిటీ కాదు, క్వాలిటీ. ఎవరో క్వాలిటీ? ట్రైనర్స్, సిఇఓస్, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్. ఇంతమందితో కనుక కలిసి ఉంటే డెఫినెట్లీ సూపర్ లైఫ్ ని మీరు లీడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఓకేనా? రైట్, దిస్ ఈజ్ అవర్. ఇదేదో వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ టు ఇన్వైట్ మీ. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ గంపా సార్. వావ్, రవీంద్ర సార్. సార్, మై నేమ్ ఇస్ ముఖేష్ సార్. సో దీనికి నేను కొంచెం యాక్టివ్గా లీడ్ తీసుకుంటూ కోఆర్డినేటర్గా ఉన్నాను. సో గిరిజ మేడం నేను కూడా కలిసి దీన్ని కొంచెం బెటర్గా చేయాలి, ది బెస్ట్గా చేయాలి. తిరుపతిలో ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్కి, ఆల్రెడీ జరిగిన వాటికి ఇంకొంచెం ఇంకా అడిషనల్గా మనం చేయాలని చెప్పి ఒపీనియన్లో మనం చేస్తాం. సో ఏదైతే పర్పస్తో మేము ట్రైనర్ వర్క్షాప్ 170 స్టార్ట్ చేసామో దానికి ఒక ఐ ఓపెనర్ ఇచ్చారు సార్ మీరు.
సో యాక్చువల్లీ మేము దీనికి లైఫ్ చేంజర్ అని పెట్టాము. అంటే మా వాళ్ళు కూడా ఒక లైఫ్ చేంజింగ్ అవ్వాలి అన్నాక ఒక పర్పస్తోనే వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా డెఫినెట్గా సార్ వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క మోటివేషన్ ఉన్నది. కొంతమంది ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సమ్ స్వరూప్ సార్ ఉన్నారు, మన చరణ్ సార్ లాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు, ప్రసాద్ సార్ లాంటి వాళ్ళు, ప్రభాకర్ గారు, మున్లక్ష్మి గారు అండ్ మధు మేడం, ఒక మేడం ఎల్ఎల్బి చదువుతున్నారు మేడం. వీళ్ళందరూ కూడా అందరూ కూడా ఒక లైఫ్ ఒక రెవల్యూషన్ తోని వచ్చారు. యాప్ట్ కూడా మాది లైఫ్ చేంజర్ అయింది. మీరు ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో మేము ఆర్ట్ ఆఫ్ అన్లర్న్ అనుకున్నాము. అంటే వీళ్ళు ఇప్పుడు దాకా చేసింది ఏదో కాదు, ఇంకా మనం ఏదైతే లెర్న్ చేసామో అది ఇంకా కాకుండా దాన్ని అన్లర్న్ అనుకొని మళ్ళా మనం రీలెర్న్ చేసి ఒక లైఫ్లో ఒక మంచి గోల్ పెట్టుకోవాలి. ఈ తాలూకా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పెద్ద గోల్ అయితే పెట్టుకున్నాం. మనం ఆ గోల్ అయితే పెట్టుకున్నాం కానీ దాన్ని ఎలా సాధించాలి, దాన్ని ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ మనం తీసుకుంటాం. చాలా మంది వింటుంటారు, మన ఫ్యామిలీ కానీ లేదంటే వీళ్ళు కానీ వాళ్ళు ఎవరు మనకు డెఫినెట్గా మన సరౌండింగ్లో మోటివేషన్ ఉంటుంది కానీ బట్ ప్రాక్టీస్ అన్నది 95% లీడ్ చేస్తుంది. అంటే మీతో మీరు కూర్చోవాలి, మీతో మీరు మాట్లాడుకోవాలి. సో ఒక ఎక్స్పర్ట్స్తో మాట్లాడాలి, ఒక ప్రిన్సిపల్స్, ఒక కాలేజ్ ప్రిన్సిపల్స్తో కానీ ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలని చెప్పి మీరు ఇచ్చిన సెషన్ అద్భుతం సార్. లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఇంక్లూడెడ్. నాకైతే ఇంకా రవీంద్ర సార్ యువర్ వన్ మోర్ లెవెల్ నెక్స్ట్లో ఇవాళ స్పీచ్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ. సో హైదరాబాద్లో చూసిన దానికంటే ఇంకా మీరు ఇంకా అసలు మా ట్రైనర్కి వచ్చి మేము నిజంగా సార్ యూ ఎక్యూబ్డ్ ఎవ్రీథింగ్ సార్. చాలా లాట్ ఆఫ్ స్పిరిట్ ఇచ్చారు. డెఫినెట్గా ఈ ఎండ్ ఆఫ్ ద సెషన్ మా వాళ్ళంతా కూడా ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఒక ఎత్తు, దాన్ని అల్లర్న్ చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డైలీ సెషన్ కూడా తీసుకొని మీరు ఏదైతే ఒక స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ చూపించారు సార్, ఒక బాటిల్కి మూత ఆల్రెడీ పెట్టేసాము అని అన్నాను. అది కూడా మీరు తీసుకొని అది కాకుండా ఓపెన్ చేసి ప్రతి ఒక్క సెషన్ని కూడా మీరు నేర్చుకోవాలని చెప్పి. సో మా వాళ్ళు ఇప్పుడు నౌ ఎవ్రీబడి ఈస్ రెడీ సార్, ఎవ్రీబడి ఈస్ రెడీ టు లెర్న్ న్యూ థింగ్స్, టు గెట్ న్యూవర్ హైట్స్ ఇన్ దేర్ లైఫ్ ఫర్ దే సాటిస్ఫాక్షన్. అండ్ మీరు 4 F's చెప్పారు. లైఫ్ యొక్క పర్పస్ అంటే డబ్బులు ఎర్న్ చేయడము లేదంటే ఒక మంచి కాస్ట్యూమ్స్ వేసుకోవడం ఇట్లాంటిది కాకుండా మనమంటే ఏంటి, ఏది ఉంటే మనకి రియల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంటే మీరు కారు, బంగ్లా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, దట్ ఈస్ నీడెడ్ నవే ట్రెండ్. బట్ ఇది కాకుండా ఇంకా ఏమున్నా కూడా సర్వీస్ ఓరియంటెడ్గా కానీ మీరు చెప్పిన లైక్ వెల్త్ పాయింట్స్ ఉన్నాయి, ఫిజికల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఇవన్నిటివి చాలా మన యొక్క లైఫ్ పర్పస్ని ఇస్తుంటాయి. ఇవన్నీ నేర్చుకోవాల్సింది చాలా అంటే చాలా ఉన్నది. రవీంద్ర సార్, వన్స్ అగైన్ వీఆర్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ ఫ్రమ్ ట్రైన్ ద ట్రైన్ 173 అండ్ మీ అండ్ ఫ్రమ్ గిరిజా మేడం ఎంటైర్ మెంటర్స్. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ సార్, బికాస్ ఇంత మోటివేషన్ ఇచ్చారు కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే ఫర్ 1-2 minutes. మా పార్టిసిపెంట్స్ క్వశ్చన్స్ అయినా మేబీ డెఫినెట్గా ఉంటాయి, నా అలాగనే వాళ్ళు కూడా చాలా లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటుంటాయి. రిక్వెస్టింగ్ యూ టు ప్లేస్ 1 or 2 questions. సో ఎనీబడి వాంట్ టు గివ్ సమ్ క్వశ్చన్స్? ఆల్రెడీ చరణ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు, సో దే కెన్ రైజ్ ద హ్యాండ్. ఐ విల్ గివ్ ద ఆపర్చునిటీ టు ఆల్ ద పీపుల్. నో సార్ నేను క్లాప్స్ చేస్తున్నాను అంతే. ఓ రైట్. వెరీ గుడ్. మున్లక్ష్మి మ్యామ్, ఐ థింక్ యు ఆర్ చంద్ర చేశారు ఒకసారి. చంద్ర సార్ ప్లీజ్ సార్. Thank you, ma'am. Thank you so much. Yeah, happy evening, sir. Sir, unlearning అంటే ఏంటా అని నేను పోస్ట్ చూసినప్పటి నుంచి ఇదేంటి ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో, ఇవి విన్నాను. ఐ హెర్డ్ దిస్ వర్డ్ ఇన్ ద ఫస్ట్ టైం అండ్ సిన్స్ ద పోస్టెడ్ ఐఎమ్ థింకింగ్ సార్ ఏంటిది అసలు ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ ఏంటి, అసలు ఏదో కొత్తగా ఉంది అనుకున్నాను. కానీ బట్ మీరు ఇచ్చిన థీమే ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. అసలు ఫస్ట్ మనం పెట్టే టైటిల్ కానీ మనం చెప్పేది కూడా ఫస్ట్ పర్సన్ ని దానిలో లాగటానికి ఏ విధంగా ఉందో అది టైటిల్లోనే కనిపించింది. బట్ వి రియల్లీ మెస్మరైజ్డ్ సార్. మీరు చాలా మిరాకిల్ లాగా జరిగిపోయింది సెషన్. మాకైతే అసలు ఏం పని చేయట్లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. సో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ షేరింగ్ దిస్ మచ్. అంటే ఇది టైమ్ ఈజ్ వాల్యుబుల్, బట్ మీరు ఇచ్చిన మ్యాటర్ కి ఒక వాల్యూ చెప్పలేము.
ఇట్స్ ఎ లైఫ్ లైన్ లాగా వి కన్సిడర్ ఇట్. It's definitely thank you so much, sir. We are thankful to you. We are happy to be a part of this association. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇంకెవరైనా సో మచ్. ఇంకెవరైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయండి? ఓకే, థ్యాంక్ యూ ఎవరైనా? సార్. ధీరా సార్, గద్వాల్ ధీరా మాకు ధీరా సార్ అంటేనే ఒక బ్రాండ్ అండి ఇంపాక్ట్ లో. నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్ గా నేను చాలా నోట్ చేసుకున్నాను సార్. ఈరోజు చాలా ఎఫెక్టివ్ గా ఈరోజు క్లాస్ కూడా ఉంది. అందరూ చాలా ఇంట్రెస్ట్ గా విన్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రాడినరీ క్లాస్. అలాగే నేను చాలా రోజులు అయిపోయింది విని కూడా మీ ఆన్లైన్ క్లాసు. ఆఫ్లైన్ లో ఒక ఎఫెక్టివ్ గా ఉంటే ఆన్లైన్ లో మరింత ఎఫెక్టివ్ గా ఉంటుందండి. అంటే డిఫరెంట్ కోణంలో ఇలా మనం తయారయ్యేందుకే సార్ అన్లర్నింగ్ అని చెప్పారు కదా. దీనిపైన ఈ రోజు అసైన్మెంట్ కూడా ఉంటుందండి. హ్యాపీగా చేయండి. అలాగే ఫీడ్బ్యాక్ మెయిన్. ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మనం ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటంటే ఒక ట్రైనర్ కి మన దగ్గరకు వచ్చి చెప్పారంటే 1 అవర్ పైన వచ్చి చెప్పారంటే వాళ్ళ టైం ని ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేశారు అని అంటే ప్లీజ్ మీరు దయచేసి అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రవీంద్ర ధీరా సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రాడినరీ అండి. ఇంపాక్ట్ లో ఒక బ్రాండ్ ని క్రియేట్ చేస్తున్నారు సార్ వాళ్ళందరూ కూడా. అలాంటి దీనిలో ఫస్ట్ ప్లేస్ లో ఎక్కడైనా సెషన్ ఉంది అంటే సార్ ఫోటో ఉంటది అక్కడ. మేడం Impact ఫీడ్బ్యాక్ ఎక్కడైనా తీసుకోండి. కావచ్చు. రవీంద్ర సార్ సెషన్ కోసం ఫీడ్బ్యాక్ అందరినీ రిక్వెస్ట్ Okay. చేద్దాం. విల్ సెండ్ ఇట్ టు రవీంద్ర సార్ పర్సనల్. ఓకే సార్, ఖచ్చితంగా పంపించండి సార్ కి. అది మనం Okay. అందరం కూడా సెండ్ చేస్తాము. థ్యాంక్ యూ సార్. సార్ చంద్ర సార్ మీరు హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు, అలాగే ఉందా? క్వశ్చన్ ఉందా? లేదు కదా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ పార్టిసిపేషన్ అందరి తరపున మరొకసారి మన ఇంపాక్ట్ తరపున గంపా సార్ కి ఎంత థ్యాంక్స్ చెప్పాలి తెలిసిన. మనం ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా బయట ఫారిన్ కంట్రీస్ లో కూడా క్లాసెస్ తీసుకుంటున్నారండి. అలాంటి మనకి ఎక్స్ట్రాడినరీ స్పీకర్స్ మనకు వచ్చి చెప్తున్నారంటే మన స్థాయికి దిగి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా ఈరోజు విన్నది లాస్ట్ కి మీకు ఎలా అయితే ఎఫెక్టివ్ గా విన్నారో ఆ సెషన్ కన్నా ముందు స్టార్టింగ్ లోనే ఇంత ఎఫెక్టివ్ గా ఉందంటే చూడండి నెక్స్ట్ ఎలా జరగబోతుందో. మేమంతా కూడా నేర్చుకొని ఇక్కడ చెప్పేంత స్థాయికి వచ్చారంటే సార్ వాళ్ళు ఎప్పటికీ కూడా లెర్నింగ్ అనేది సార్ ఇప్పుడు కూడా నేర్చుకుంటారండి. ఎప్పుడైనా సెషన్ కి వెళ్ళామంటే ఆ విధంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. కాల్స్ వస్తున్నాయి. రవీంద్ర సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.